मनो येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामोदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वञ्चकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण Hare Krishna, Mataji and Prabhuji, Dandavat Pranam to each and everyone. Hare Krishna Mataji, Dandavat Pranam. Dandavat Pranam. ఈ రోజు దండవత్ ప్రణాం. మనం ఎన్ని అధ్యాయాలు ముగించుకున్నాము మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఎవరైనా చెప్పొచ్చు? 12 అధ్యాయాలు మాతాజీ. 12 అధ్యాయాలు అయిపోయినాయి. ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది 13 అధ్యాయం. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. సో ఈ 13వ అధ్యాయం చెప్పుకునే ముందు మనము సంక్షిప్తం చెప్పుకుంటాం కదా. సో స్లైడ్స్కి వెళ్ళిపోదాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఈరోజు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా స్లైడ్స్ ఉన్నాయి, చూద్దాం ఏంటో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓవర్ టు భువన మాతాజీ, స్టార్ట్ షేరింగ్. ఎస్, ఇక్కడ 12వ అధ్యాయంలో సమీక్ష. ఇది మనం బాగా నేర్చుకున్నాము, 3 అక్షరాలు ఉన్నాయి. సో మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 12వ అధ్యాయము జీ నుండి స్టార్ట్ చేయండి మాతాజీ. గాడ్ జీ, గాడ్ హెడ్, దేవాది దేవుడు, వ్యక్తిత్వం లేని ఆరాధన,
భక్తులు పరిపూర్ణులు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓ. ఓ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఓ ఎవరు చదువుతారు? నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. ఎవరు? మనీష్, మనీష్ చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓ ఆప్షన్స్ ఎంపికలు: పరిపూర్ణ భక్తియుత సేవ, నియంత్రణ సూత్రాలు, కర్మయోగం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకొకటి ఎవరు చదువుతారు? డి లాస్ట్ది. భక్తుల మనో ఎవరు? శ్రీయా చదవండి. భక్తుల మనో వైఖరి. ఓకే. తన పట్ల వైఖరి, ఇతర జీవులతో వ్యవహారం, వారి సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందన, దేవునితో వ్యవహారం. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ డి వచ్చినట్లయితే డివోటీస్ డిస్పొజిషన్ అంటున్నారు. భక్తుల మనోవైఖరి ఏ విధంగా ఉంటుంది, తన పట్ల వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఇతర జీవులతో వ్యవహారం, వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందన, దేవునితో వ్యవహారం. సో ఇది మనము ఇంతకుముందు నేర్చుకున్నామంటే అన్ని యోగాలు ఎన్నో చెప్పారు భగవంతుడు అర్జునుడికి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకి జవాబులు ఇస్తూ అన్ని యోగాల గురించి చెప్పుకుంటూ లాస్ట్కి భక్తి యోగా అనేది చాలా ముఖ్యము, ఎంతో మంచిది, శ్రేష్టమైనది అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ మనం 13వ అధ్యాయం చూద్దాం ఏంటి. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. మాతాజీ 1 minute మాతాజీ. అది నో ప్రాబ్లం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ రామ హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఓకే బోనా మాతాజీ, ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ టైం, take some time. టెస్ట్ చూడండి. Which story? 3 లైన్లు ఉండాలి సౌండ్, అది చిన్న పెట్టేటట్టు 3 లైన్లు మన టిల్లుగారు సౌండ్. హరే కృష్ణ. ఒకటి అక్కడ పోవే, అది నెట్ ఆన్ చేసి దాంట్లో పోను 3 లైన్లు వచ్చేది. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. కాడ పెట్టుకున్నా ఎంత ప్యాకెట్? 10 రూపాయలు. 10 రూపాయల గమ్మి కోటి లతా కోటి. సరే. హరే కృష్ణ మాతాజీ మ్యూట్. హరే కృష్ణ మాతాజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఎస్. సో ఇక్కడ సంక్షిప్తం ఏం తీసుకున్నారంటే యాక్రోనిమ్ 13వ దానికి వైజ్ అంటే తెలివైన ప్రశ్నలు అని ఫస్ట్ దానికి చెప్తున్నారు. సో ఇక్కడ వైజ్ క్వశ్చన్స్ అంటే ఏదో అడ్డదిడ్డంగా అడగకుండా తెలివిగా అడగడం అన్నమాట. నెక్స్ట్ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. ప్రతి దాంట్లో జ్ఞానానికి జతకూర్చి శ్రీకృష్ణుడు మనకి ఏదో ఒకటి చెప్తున్నారంటే అర్జునుడి యొక్క ప్రశ్నలకి జవాబులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో అవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. నెక్స్ట్ సోల్ అండ్ సూపర్ సోల్ అంటే ఆత్మ అండ్ పరమాత్మ గురించి మనము 2వ చాప్టర్లో 2వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకుని ఉన్నాము. మళ్ళీ కూడా ఇక్కడ ఏముంటుంది అని మనం చూద్దాం. నెక్స్ట్ హరే కృష్ణ లాస్ట్ది WISE. ఈ అంటే ఏంటి? ఆ స్లైడ్ వేయండి. చదవలేదు. నో, ఎస్. ఈ అంటే ఎన్లైటెన్డ్,
ఒకసారి మనం జ్ఞానం తీసుకోవడం అంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టడం కాకుండా ఎంతవరకు మనము తీసుకున్నాము, ఎన్లైట్మెంట్ ఎంత వచ్చింది, జ్ఞానోదయం ఎంత కలిగింది మనకి అనేది చూసుకోవడం అన్నమాట. సో ద నెక్స్ట్ స్లైడ్, వైస్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఈ తెలివైన ప్రశ్నల్లో అర్జున ఉవాచ అంటే అర్జును మాట్లాడుతున్నాడు అనమాట. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇక్కడ అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని భోక్త గూర్చియు క్షేత్రమును గూర్చియు మరియు క్షేత్రము నెరిగిన వానిని గూర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్షణమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. అంటే ఇక్కడ రకరకాలుగా అడిగేశాడు ఒకటేసారి. ఏమన్నాడు అర్జునుడు అంటే ప్రకృతి అంటే ఏంటి, ఓకే, ప్రకృతి అంటే మనం ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ప్రకృతి అంటే ఏ విధంగా మనము ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నాము, మనం ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మనం చూసాము. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ చాప్టర్లో ఏమంటున్నారు అని. సో ప్రకృతి గూర్చి పురుషుడు అంటే భోక్త, చేసేవాడు. ప్రకృతిని ఎవరు చేస్తున్నారు, అతని గురించి. క్షేత్రము మరియు క్షేత్రము ఎరిగిన వాడిని. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రం అని అంటున్నారు ఈ చాప్టర్, అది ఏంటి అని అర్జునుడు అడుగుతున్నాడు. క్షేత్రాన్ని తెలుసుకున్న వారు ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాన లక్ష్యాలు అంటే ఏంటి అని ఇవన్నీ 4 కొన్ని 6, 7 క్వశ్చన్లు అడిగాడు. ఇక్కడ ఏమేమి అడిగాడు, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం నెరుగునవాడు, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యములు ఇవన్నీ అడుగుతున్నాడు. సో శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. అంటే ఈ దేహము క్షేత్రము అని అంటున్నారు. దేహం అంటే ఏంటి, హరే కృష్ణ ఎవరైనా చెప్పచ్చు. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు డౌన్ చేయండి అమ్మా. హరే కృష్ణ. రోజా అండ్ విజయలక్ష్మి హ్యాండ్స్ డౌన్, లోవర్ చేయండి. అండ్ ఎవరికైనా వచ్చా ఈ ఆన్సర్. క్షేత్రము అంటే దేహము అంటున్నారు. అంటే ఏంటి దేహం అంటే, శరీరమా? మన ఈ శరీరం దేన్ని కప్పి ఉంచుతుంది, మాయనా? ఆత్మను మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ. ఓకే, ఆత్మ చుట్టూ ఏముంటాయి, ఒక 3 ఉంటాయి. ఏంటవి, ఆత్మ చుట్టూ 3 ఉంటాయి. పూర్వజన్మ నుంచి ఈ జన్మకి, ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తూనే ఉంటాయి. ఏంటవి, బుద్ధి, అహంకారం. ఆ పైన తొడుగు ఉండేదాన్ని శరీరం అని అంటారు. ఓకే, ఆ శరీరాన్ని ఇక్కడ దేహం అన్నారు. ఇక్కడ కౌంతేయ దేహము క్షేత్రమనియు, క్షేత్రం అంటే దేహం. ఇప్పుడు పుణ్యక్షేత్రం అన్నారు. అంటే ఏంటమ్మా పుణ్యక్షేత్రం అంటే ఏంటి, భగవంతుడు ఉండేదాన్ని పుణ్యక్షేత్రం. భగవంతుడు నివసించేదాన్ని, ఆత్మ నివసించేదాన్ని దేహం అని అంటారు. ఓకే, సో ఇక్కడ దేహాన్ని క్షేత్రం అని, దేహాన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. ఈ దేహాన్ని తెలిసినవాడు ఎవరుంటారు, ఈ దేహం గురించి ఎవరికి తెలుస్తుంది, ఇప్పుడు ఆత్మకి తెలుస్తుంది అనమాట. సో ఆత్మలో ఎవరున్నారు, ఇంకా ఎవరన్నా ఉన్నారు ఆత్మలో? ఆత్మ పరమాత్మ 2 కూడా ఉంటాయి కదా. సో క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని, మన దేహం గురించి మనకే కాకుండా పరమాత్ముడికి కూడా తెలిసి ఉంటుంది. ఆత్మకి మాత్రమే మన దేహం తెలుస్తుంది, కానీ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి పరమాత్ముడికి కూడా తెలుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ ఇచ్చేయండి. ఎస్, అర్జునుని 6 ప్రశ్నలు. ఇక్కడ మనం అనుకున్నాం ప్రకృతి, పురుషుడు అవన్నీ కదా, అవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. సో 6 విషయములు, ఈ 6 విషయములు ఎవరైనా చదవండి. నేను అడుగుతాను, నేను పేరు పిలవనా? పుష్పలత, మీరు చదవండి, ఇంతకుముందు చదవండి. హరే కృష్ణ. ప్రకృతి, పురుష, జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రజ్ఞ. ఎస్, ఇక్కడ ప్రకృతి, భోక్త, జ్ఞానము,
జ్ఞాన లక్ష్యము, ఆ తర్వాత క్షేత్రము అండ్ క్షేత్రం గురించి తెలిసినవాడు. సో ఇది ఈ 6 విషయాలు మనకి అర్జునుడు అడిగినట్లు తెలుపుతున్నారనమాట. సో అర్జునుడు ఈ క్వశ్చన్లన్నీ ఒకటేసారి అడిగేశాడు, ఒకదాని తర్వాత ఒకటి కాకుండా. ఓకేనా? నెక్స్ట్ వీటికి ఆన్సర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ ప్రశ్న జవాబు చూడండి, ఇక్కడ ఎలా ఉందో. ఫస్ట్ది ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, అంటే మన చుట్టూ ఉండే పరిసరాలని మనం ప్రకృతి అని అంటాం. సో భౌతిక ప్రకృతి అంటే మెటీరియల్ లైఫ్లో, అంటే మనము ఒక నివాస స్థలంలో నివసిస్తున్నాము, ఒక టౌన్లో, ఒక ఊర్లో, ఒక ప్లేస్లో ఎక్కడో ఉన్నాం. ఆ చుట్టూ ఉన్న పరిసరాల్ని ఏమంటారు? భౌతిక ప్రకృతి అని అంటారు. అవి చెట్లు చేమలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ బిల్డింగ్లు ఉన్నాయా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఉంటాయి. ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ తప్పకుండా ఒక కోనేరు, ఒక కొలనో ఏవో ఉంటాయి, ఎక్కువ చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. అంటే ఆ పుణ్యస్థలం కాబట్టి అక్కడ వాతావరణం అలా ఏర్పరిచి ఉంటుందన్నమాట. మనం సిటీ నుండి టౌన్కి, టౌన్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు వాతావరణం మారుతూ కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రకృతి. సో దీన్ని భౌతిక ప్రకృతి అంటారు. మెటీరియల్ లైఫ్, మెటీరియల్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, మన చుట్టూ ఉన్నది. నెక్స్ట్ పురుష. పురుష అంటే పరమాత్ముడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. క్షేత్రం. క్షేత్రం అంటే దేహం, అది ఒక శరీరం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆత్మ చుట్టూ ఉండేది, భౌతికంగా ఉండేది, అది శరీరం. క్షేత్రజ్ఞ అంటే దేహంను ఎరిగినవాడు ఆత్మ, పరమాత్మ. సో మన ఆత్మకు తెలుస్తుంది ఏంటి మన దేహం అని. ఓకే, మన ఆత్మ పరమాత్మ ఇద్దరికి కూడా తెలుస్తుంది. జ్ఞానం. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నట్టే జ్ఞానము. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ లెసన్స్ చదువుతున్నాం కాబట్టి మనము ఒక ఆత్మ, దేహం కాదు అని మనకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. కానీ మామూలుగా అయితే మనం ఒక దేహం అని అనుకుంటాం. మనలో పరమాత్ముడు ఉన్నాడంటే ఎక్కడున్నాడు నాకు చూపి అనేవాళ్ళు కూడా అడిగేవాళ్ళు ఉంటారు కదా. సో అది ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడే దాన్ని జ్ఞానం అని అంటారు. అంటే క్షేత్రం అంటే దేహం అని, క్షేత్రజ్ఞుని అవగాహన అంటే పరమాత్మని గురించి తెలుసుకునేదాన్ని, అది అసలైన జ్ఞానము. మనం స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఎన్నో డిగ్రీలు సంపాదించి ఎంతో మంచి ఉద్యోగాలు చేసినా కానీ ఈ జ్ఞానం అనేది తప్పనిసరి అంటున్నారు కృష్ణుడు. ఇది పెంపొందించుకున్నప్పుడే అది సరి అయిన జ్ఞానము. నడవిడక అనేసి సరిగ్గా ఉంటుంది. తర్వాత జ్ఞేయం. జ్ఞేయం అంటే ఎవరు అంటే పరమాత్మ. సో లాస్ట్కి జ్ఞానం, జ్ఞేయం. సో ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. సో భౌతిక ప్రకృతి పరమాత్మ, దేహం, దేహముని ఎరిగినవాడు ఆత్మ, పరమాత్మ. క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకునేటి జ్ఞానం. సో లాస్ట్కి పరమాత్ముడికి అన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ శరీరంలో ఉండే 24 మూలకములు అని అంటున్నారు. ఇప్పుడు మామూలుగా మనం శరీరం అంటే పంచభూతాలతో చేసి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు దాకా కదా. సో ఇక్కడ ఏమున్నాయి అని మనం చూద్దాం. 24 ఏ విధంగా లెక్కేశారు అనేది మనం తెలుసుకుందాం. పంచభూతాలు, వాటి యొక్క ఇంద్రియార్థములు. సో పంచభూతాలు భూమి, గంధము, జలము, రుచి, అగ్ని, రూపము, వాయువు, స్పర్శ, ఆకాశము, శబ్దము. ఇవన్నీ కలిపితే ఒక 10 ఉన్నాయి. మనం మామూలుగా పంచభూతాలు ఏం చెప్తాం? ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఈ విధంగా చెప్పుకుంటాం కదా. సో వాటి యొక్క ఇంద్రియార్థములు అంటే భూమి నుంచి గంధం వస్తుంది, జలం నుంచి రుచి వస్తుంది, అగ్ని నుండి ఒక రూపం వస్తుంది, వాయువు నుండి స్పర్శ. వాయువుని మనం చూడలేం కదా, అగ్నిని చూడొచ్చు, భూమిని చూడొచ్చు, జలంని చూడొచ్చు. వాయువు నుండి, వాయువు అంటే గాలి వీస్తుంది అని ఓ చల్లగా ఉంది అంతే తెలుస్తుంది, కానీ అది చూపించిన గాలిని అంటే మనం చూపించలేం, అందువల్ల స్పర్శ. ఆకాశం అంటే ఆకాశాన్ని కూడా మనం చూస్తాం, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దం అనేది ఆకాశం నుంచి వస్తుంది అని మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. సో వర్షం వచ్చే ముందు పెద్దగా ఉరుము వస్తుంది కదా, అంటే శబ్దము గాలి కంటే అన్నిటికంటే కూడా వేగంగా వస్తుంది కాబట్టి ఆకాశం శబ్దం. సో ఇవన్నీ కూడా 10. ఓకేనా? ఇప్పుడు పంచభూతాలు 5 అనుకుందాం. 5 దేనిలోంచి వస్తున్నాయి, ఎక్కడున్నాయి, వాటిని ఎలా కనుగొట్టుకుంటాం అనేది కలిపితే 10 అయినాయి.
నెక్స్ట్ సూక్ష్మ అంశములు మనస్సు, బుద్ధి మరియు అహంకారం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఆత్మ చుట్టూ మనకి ఒక లేయర్ లాగా కప్పబడి ఉండేది మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి కూడా ఆత్మతోనే పయనిస్తూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు 5 మనకు తెలుసు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం. సో కళ్ళతోని మనం ఏం చేస్తాము అని అంటే చూడడం, ఓకే, చూపు. ముక్కుతోని వాసన చూడడం, చెవితోని వింటాము, నాలుకతో రుచి చూస్తాము, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. చర్మం అంటే ఇక్కడ స్పర్శ అన్నాం కదా, మనం గాలిని ఎలా తెలుసుకుంటామంటే స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. సో అది చర్మం. ఇవన్నీ కూడా 5. కర్మేంద్రియములు. సో ఇంద్రియములు ఉంటే సరిపోదు, ఆ కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి అనేది, ఎలా హెల్ప్ చేస్తున్నాయి అని. ఆ యొక్క ఇంద్రియాలు అవి ఏంటి అంటే కాళ్ళు, చేతులు. ఇప్పుడు మనము ఒక కర్మ చేయాలి, ఒక పని చేయాలి అనుకోండి, మన కళ్ళు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఈ పని చెయ్యి అని చెప్తుంది. ఆ పని ఎలా చేస్తాము? కాళ్ళు, చేతులు ఉపయోగించుకొని చేయగలుగుతాం కదా. సో కాళ్ళు అంటే అక్కడ వెళ్ళి వంట చేయి, కుకింగ్ సర్వీస్ చెయ్యి అంటే పలానా దగ్గరికి కాళ్ళ హెల్ప్తోని మనం నడుస్తూ వెళ్తాము, చేతులతోని వేరే కూరగాయలు కోయటం కానీ, వంట చేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఇవి కర్మేంద్రియాలు సహాయం చేస్తాయి. గొంతుక అంటే గొంతు, ఓకే, ఈ గొంతు మాట్లాడడానికి ఉపయోగిస్తుంది. సౌండ్ అనేది మన గొంతులోంచే వస్తుంది కదా. సో ఆ గొంతుక. తర్వాత జననేంద్రియములు, పురుషనాళం. సో ఇవన్నీ కూడా మనకి మైథున క్రియలో ఉపయోగపడేవన్నమాట. సో ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి, కానీ ఎన్నెన్ని ఉన్నాయి అని చూపిస్తున్నారు. 5. నెక్స్ట్ చివరకు మహత్తత్వం అంటే ఒకటే అన్నమాట, అది పరమాత్ముడు. మొత్తం 24 భౌతిక మూలకాలు మన శరీరంలో ఉన్నాయి, మన దేహంలో ఉన్నాయి అని చెప్తున్నారు. మీకు అందరికి అర్థమైంది కదా. మన మామూలుగా శరీరము పంచభూతాలతోని తయారైపోయింది అని చెప్తాం, కానీ ఆ పంచభూతాలు ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి ఏ విధంగా ఉంది. అగ్ని గురించి అయితే జఠరాగ్ని గురించి మనం తెలుసుకున్నాం, డైజెషన్కి కానీ వాటికి. నీరు బాడీలో ఎంత ఉంటుంది, ఆహారం ఎలా కలుపుకొని తింటుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడము, ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇంతకుముందే. సో వాయువు ఎలా, స్పర్శ ఎలా, సో ఇవన్నీ కలుపుకుంటే కనుక మనకి అన్నీ కలిపి 24 మూలకాలు ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఆత్మ మరియు పరమాత్మల మధ్య వ్యత్యాసం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణ కాన్షియస్లో ఉన్నట్లయితే ఇంటర్వ్యూలో తప్పకుండా అడిగే క్వశ్చన్ ఇది అనమాట. సో పరమాత్మ అంటే అన్నీ ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను మీకు, ఏంటంటే పరమాత్ముడు ఈ రూమ్లో లేడు కదా, మనం ఏమైనా చెయ్యొచ్చు అని. మామూలుగా చిన్న చిన్న విషయాలు చూసినట్లయితే షుగర్ పేషెంట్లు ఏం చేస్తారు, పక్కకు పోయి ఐస్ క్రీమ్ తిన్నాము, ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళేసి ఏదో నోట్లో వేసుకోవడం, ఇలా మనకి అడ్వర్టైజ్మెంట్స్లో అక్కడిక్కడ చూపిస్తారు, సినిమాల్లో చూపిస్తారు, మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంటాయి. చాలా చిన్న విషయమే ఇది, కానీ అది పరమాత్ముడు అన్నీ చూస్తున్నాడు. మన దేహం గురించి, మన బుద్ధి గురించి, మన అహంకారం, మన మనస్సు గురించి పరమాత్ముడికి తెలుసు అని ఇక్కడ చెప్పుకోవడం అన్నమాట. తన శరీరం గురించి మాత్రమే తెలుసు. ఆత్మ ఏంటి, ఆ శరీరం గురించే తెలుసుకుని ఉంటుంది. పరమాత్మ ఏం చేస్తున్నాడని ఆత్మకి తెలియదన్నమాట. కానీ ఇంతకుముందు మనకి తెలియనప్పుడు ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, ఆత్మలో పరమాత్మ ఉంటాడు అవన్నీ అనుకుంటాం, కానీ ఈ రెండు సెపరేట్ ఇలా ఉంటాయి అన్నమాట, ఆత్మ పరమాత్మ. ఓకే, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలోంచి వెళ్ళిపోతుందో పరమాత్ముడు కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆత్మ ఇంకో శరీరంలో ఎంటర్ అయినప్పుడు పరమాత్ముడు కూడా మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటారు. కానీ మనకి అవగాహన లేదు ఇన్ని రోజులు. ఎప్పుడు ఆత్మ పక్కన పరమాత్ముడు కనిపెట్టుకునే ఉంటాడు, ఏ తప్పు ఎక్కడ చేస్తున్నారు, ఏం జరుగుతుంది. మంచి చేసినప్పుడు హెల్ప్ చేయడము, తప్పు చేసినప్పుడు కూడా హెల్ప్ చేయడమే పరమాత్ముడి యొక్క పని. కానీ ఇంకా కూడా మనకి కొంచెం ఫ్రీ విల్ అనేది ఉంటుంది, అంటే కొంత ఫ్రీడమ్ అనేది ఇస్తారనమాట భగవంతుడు. ఆ ఫ్రీడంలో మనం ఏవైనా తప్పులు, భయంకరమైన తప్పులు చేసామంటే దానికి శిక్ష తప్పదన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో పరమాత్ముడికి అన్నీ తెలుసు, ఆత్మకి ఓన్లీ ఆ శరీరం గురించే తెలుస్తుంది. పరమ యజమాని మరియు నియంత్రకుడు. పరమాత్ముడు అందరికీ యజమాని, మళ్ళీ నియంత్రికుడు. నియంత్రికుడు అంటే టైం టేబుల్ ప్రకారం చేసేవాడు అనమాట. మనకేం కావాలి
అది ఇచ్చి తీరుతాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ మనం దానికంటే ఎక్సెస్ కావాలని వేరే వేరే కర్మల్ని చేస్తూ ఉంటాం. ద్వితీయ యజమాని మరియు నియామకుడు. ద్వితీయ యజమాని అంటే ప్రథమ యజమాని ఎవరు? శ్రీకృష్ణుడు. ద్వితీయ అంటే మన ఆత్మకి, మన దేహానికి మనమే యజమానులం అన్నమాట. ఓకే. సో మరియు నియామకుడు అంటే నియమించి ఈ గ్లాస్ తీసుకొని ఈ నీళ్లు ఉన్నాయి, నువ్వు నీళ్లు తాగు, వంట చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని నియమించినవన్నీ కూడా అప్పుడు పరమాత్ముడికి తెలుస్తుంది ఆత్మ ఏం చెప్తుంది అని. కానీ మనం అనుకుంటాం మనమే చేసుకుంటున్నామని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మా గురువులు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు అందరినీ చెయ్యెత్తండి, హ్యాండ్ రైజ్ అంటే చెయ్యెత్తారు ఇలా. అంటే దానికంటే ముందు పరమాత్ముడి పర్మిషన్ ఉంటేనే మనం చెయ్యెత్తగలమంట. అదే ఒక పారాలిసిస్ పేషెంట్ ఉన్నట్లయితే ఈ చెయ్యి పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకే, పారాలిసిస్ వాళ్ళకి ఒక సైడ్ పారాలిసిస్ వస్తే అవి పని చేయవు, కాళ్ళు చేతులు ఉంటాయి కానీ పని చేయదు అనమాట. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ ఎత్తండి అన్నాను, రైట్ హ్యాండ్ అందరు పారాలిసిస్ పేషెంట్ ఎత్తలేడు. ఏంటంటే అక్కడ భగవంతుడి పర్మిషనే లేదు ఆయనకి. సో అక్కడ ఈ విధంగా మనమే చెయ్యెత్తాము అని మనం అనుకోకూడదు. భగవంతుడి యొక్క పర్మిషన్. మీరు చెయ్యెత్తారు కానీ నేను ఒక పేరు పిలుస్తున్నాను అంటే భగవంతుడు నా నోట్లోంచి ఆ పేరునే సెలెక్ట్ చేసుకున్నారనమాట. వాళ్ళే ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి. అప్పుడు మీరు బాధపడకూడదు, ఓకే నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుంది. చెయ్యెత్తమన్నారు, చెయ్యెత్తారు అక్కడి వరకు. సో అదే అనమాట. సో ద్వితీయ యజమాని అంటే ఇది ఒక అర్థం అనమాట. మనమే అన్ని చేస్తున్నామని అనుకోకుండా భగవంతుడు మనలోని ఉన్న పరమాత్మ మన చేత ఈ విధంగా చేయిస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు ఎలా ఉందంటే సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైంది అని చెప్తున్నాడు. అవును, ఆత్మ కంటే పెద్దది అని చెప్తున్నాము. ప్రథముడు, ద్వితీయుడు ఆత్మ అని. భ్రమించే వాడు మరియు సేవకుడు అంటే సేవ చేసేవాడే కాకుండా భ్రమలో ఉంటాడు ఎప్పుడు. ఎవరు? ఇక్కడ ఆత్మ అన్నమాట. ఆత్మ భ్రమలో ఉంటుంది. ఎందుకు? నేనే యజమాని అనుకున్నప్పుడు, నేనే యజమాని, నేను చెప్పినట్టే ఈ దేహం ఆడుతుంది అని అనుకున్నప్పుడు అది అలా భ్రమించి సేవకుడు అయినప్పటికీ, సేవకుడు అంటే సేవ చేయడం అన్నమాట. పరమాత్మ మనకి సేవ చేస్తాడా? అది కాదు. కాకపోతే మహాభక్తులకి సేవ చేస్తాడు అనేది మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క సుహృదయం అది. అంతేగాని ప్రైమరీలీ మనం క్యారెక్టర్స్ నేర్చుకునేటప్పుడు పరమాత్మ సేవకుడు అని ఎప్పుడు చెప్పకూడదు. మనమే పరమాత్మకి సేవకులం. అంటే ఆత్మ పరమాత్మలకి, ఆత్మ అందరికీ కూడా సేవకుడు. భగవంతుడు ఏమంటాడంటే నేను పుట్టించిందే సేవ చేసుకోవడానికి. మనం పుడతానే ఒక సేవ చేసుకోవడానికే. కాకపోతే ఆ శరీరము బాల్య వ్యవస్థలో శిశువు శరీరంలో ఏమీ చేసుకోలేము. ఆ తర్వాత నెమ్మదిగా పట్టుకోవడం, నిలబడడం, కూర్చోవడం అవి నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న పనులు అనేది వాళ్ళది వాళ్ళు నేర్చుకునేటట్టు మనం చేస్తూ ఉంటాం కదా. ఆ తర్వాత వాళ్ళది వాళ్ళు చేసుకోవడమే కాకుండా వేరే సేవలు కూడా చేయడానికి, అంటే మనం కూడా ఎన్నో సేవలు చేస్తూనే ఉంటాం. భార్యకని, భర్తకని. జాబ్ చేస్తేనే సేవ చేయడం అనేది ఏమీ లేదు. బయటకు వెళ్ళి ఇంట్లో ఉండి కూడా మనం ఎన్నో సేవలు చేస్తూనే ఉంటాం. ఎప్పటికీ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. అందుకనే మనం సేవకులము. ఇక్కడ మనకు ఉదాహరణ మా పేర్ల గురించి కూడా చెప్పాను కదా. దాసి అని లాస్ట్కి వస్తుంది, దాస్ అని ప్రభుజీలకి వస్తుంది అనమాట. పేరే అలాగ పెడతారనమాట. సో వీఆర్ ఆల్ దాసీస్, వీఆర్ ఆల్ సర్వెంట్స్, సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్, సర్విటర్స్ అంటారు. అందుకని మనం ఎంత వంగి ఉండి ఎంత పని చేయగలిగితే, సహాయం ఎవరికైనా చేయగలిగితే అంత చేయాలి. భ్రమలో ఎప్పుడు కూడా ఉండకూడదు. నేను ఒక యజమానిని కాదు, అదే మనకి తెలిసి ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఏ విధంగా మాట్లాడుకుంటారు అని కూడా ఒక చిన్న ఉదాహరణ. ఏమంటే ఇప్పుడు మనకి ఇద్దరం ఉన్నాం మనం. అవతల వ్యక్తి మనకి అంతగా సహకరించట్లేదు అనమాట, పనిలో కానీ దేంట్లో అయినా కానీ. సో మనము ఇష్టం అన్నట్టు అంటే గట్టిగా అరిచి వాళ్ళని తిట్టాలి అని మనకు అనిపించినప్పుడు మనలో ఉన్న పరమాత్ముడు కంట్రోల్ చేస్తాడంట. లేదు, నువ్వు భక్తిలో ఉన్నావు, నువ్వు ఈ విధంగా చేయడానికి వీల్లేదు అని మంచి కంట్రోల్ చేస్తాడంట. అక్కడ ఉన్న పరమాత్ముడు అంటే ఆపోజిట్ వ్యక్తికి ఎవరైతే సమ్మిస్చీవ్ చేశారో
ఆ వ్యక్తిలోని పరమాత్ముడు కూడా లేదు ఆమె చాలా మంచిది, ఆ మాతాజీకి నువ్వు అలా అరవకూడదు, చెయ్యకూడదు అని చెప్పి ఇద్దరు పరమాత్మలు వచ్చి కూడా, అంటే నీలో పరమాత్మ, నీ ఆపోజిట్ వ్యక్తి ఉన్న పరమాత్మ చెప్పుకుని వ్యవహరించుకుంటా అలా కూడా భగవంతుడు కంట్రోల్ చేస్తాడంట మనని భక్తిలో ఉన్నట్లయితే. సో ఆ అవగాహన అంటే మనకి ఒక పర్సన్తోని మనకి మాట్లాడాలనిపించదు, కానీ ఆయన నుంచి ఏదో వర్క్ కావాలి మనకి, ఆయనని మనం క్షమించాలి లేదా ఆయన మనల్ని క్షమించాలి, అతను లేదా ఆవిడ. సో అలాంటి సమయంలో ఏంటంటే భగవంతుడికి ఒక్కటే ప్రార్థించాలి, పరమాత్మ నీ ఉన్నావు కదా నాకు ఈ విషయం ఇది జరిగేటట్లు ఇలా చూడు అని చెప్పి ఆ పరమాత్మ వచ్చి ఈ పరమాత్మతో చెప్పగలుగుతాడనమాట. ఇప్పుడు కొందరికి మనము నమస్కారం చేస్తాం, దండం పెడతాం, అది కొందరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటి నాకు దండం పెట్టేస్తున్నారు అని అనుకుంటారు. అంటే ఒక్కోసారి వాళ్ళని కంట్రోల్ చేయలేము ఆ దేహాన్ని అనమాట. కంట్రోల్ చేయలేని పరిస్థితిలో విచ్చలవిడిగా వాళ్ళు ఎగురుతున్నారు, మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇలా పెట్టడం అంటే ఏంటంటే మీలో ఉన్న పరమాత్ముడికి దండం పెడుతున్నాను, ఆ పరమాత్ముడే నిన్ను రక్షించాలి లేదా నన్ను రక్షించాలి అని అర్థం చేసుకొని అవగాహన మనకి రావాలన్నమాట. వాళ్ళు అనుకుంటారు ఈ కోపంలో దండాలు పెడుతున్నారు ఏంటి అని, అది కాదు. సో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ సర్వజ్ఞుడు, ఆత్మ కంటే ఉన్నతమైన వాడు, అంటే ఎన్ని ఆత్మలైనా ఆయన కంట్రోల్ చేసే కెపాసిటీ అతనికి ఉందన్నమాట. ఒక ఆత్మ ఒక దేహంతో పోరాడుతుంది, అయితే ఇక్కడ పరమాత్ముడు ఆ దేహాన్ని కానీ ఆత్మని కానీ ఇలా కంట్రోల్ చేసగలుగుతాడు అనమాట. సో ఆ కెపాసిటీ ఉంటుంది. సో అందుకని ఈ ఆత్మ అనేది భ్రమలో ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, భ్రమలో ఉంటాం, భ్రమలో ఉండి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, తప్పులు జరిగిపోతాయి భ్రమలో ఉన్నప్పుడు. సో ఆ తర్వాత చీటింగ్ ప్రొపెన్సిటీ, అంటే ఒకరిని మోసగించడానికి కూడా మనం వెనుకాడమన్నమాట. అంటే తప్పులు మాట్లాడేసినప్పుడు, అబద్ధాలు చెప్పేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం కదా. సో ఇలా సహజంగా కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ భ్రమలో ఉన్నప్పుడు, చీటింగ్ చేసేటప్పుడు, ఆ తర్వాత మిస్టేక్స్ చేసేటప్పుడు, సో ఇవన్నీ కూడా మనకి సహజంగా ఉండేవి, ఆత్మకు ఉండే లక్షణాలు అన్నమాట. హరే కృష్ణ. అవన్నీ కూడా భక్తి చేసినప్పుడు పోతూ ఉంటాయి, ఆ భ్రమలో ఉండం మనం. హరే కృష్ణ. కర్మక్షేత్రము 24 భౌతిక మూలకాలు ఏం చేస్తుంటాయి అంటే ఒక కోరికను కోరుతాయి, ద్వేషిస్తాయి, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణములు, విశ్వాసము, ఇవన్నీ కూడా మనము ముందు నేర్చుకునేవి. అంటే మామూలు క్షేత్రం అంటే దేహం అనుకున్నాం, కర్మక్షేత్రము అంటే దేహము ఏమేం పనులు చేస్తుంది. ఈ 24 భౌతిక మూలకాలతోని ఒక కోరిక పుట్టొచ్చు, కామవాంఛ అంటాం దాన్ని. సో ఆ కోరిక పుడితే ఏమవుతుంది, తీరితే తీరుతుంది, లేకపోతే తీరకపోవచ్చు, అప్పుడు ఉపద్రేకాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ద్వేషం వస్తుంది, అవునా. ద్వేషం ఆ తర్వాత సుఖం వస్తుంది, అంటే సుఖం వచ్చినప్పుడు సంతోషిస్తాం, ద్వేషించినప్పుడు ఒకరెవరో ద్వేషించినప్పుడు కోపం రావడము, లేదా మనశ్శాంతి లేకపోవడము, ఆత్మ సంతృప్తిగా లేకపోవడం అనేది జరుగుతుంటాయి. సుఖము దుఃఖము రెండిట్లో సమస్థితి ఉండాలి. ఒక్కోసారి దుఃఖం వస్తుంది మనకి, అనుకోకుండా మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు చెయ్యి కోసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రక్త ప్రవాహం మొదలవుతూనే ఉంటుంది. అప్పుడు ఒకలాంటి ఎందుకు ఈ పని చేస్తున్నాను నేను అని మనమే తప్పు చేస్తాము, మనకి మన మీదే కోపం వస్తూ ఉంటుంది అనమాట, అది దుఃఖం వస్తుంది. సో ఆ దుఃఖాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అయితే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు కిచెన్లో పనిచేస్తున్నాడంట. అయితే నేను దేవుడి కోసం ఈ కూరగాయలు కోస్తుంటే నా వేలెందుకు అట్లా కట్ అయింది ప్రభుజీ అని వచ్చి అడుగుతాడంట శిష్యుడు. అంటే నీ పీక కట్ అవ్వలేదు, సంతోషించు, నువ్వు చచ్చిపోవాల్సిన వాడివి, అందుకే వేలు కట్ చేసి కృష్ణుడు నిన్ను రక్షించాడు అని చెప్తారంట. సో ఆ విధంగా ఈ దుఃఖం అనేది వచ్చినప్పుడు చాలా చిన్నదే అనుకోవాలి, ఇంకా పెద్ద దుఃఖం కాదు, పెద్ద దుఃఖం నుంచి మనము భగవంతుడు మనని కాపాడాడు. సముదాయము అంటే మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేము, ఇదైతే ఖచ్చితం.
ఒంటరిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడు మనము మనుషుల యొక్క సముదాయాన్ని కోరుకుంటూనే ఉంటాం. అలాంటి సముదాయం మనం మంచి సముదాయమే ఉండాలి, సత్సంగులోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. సపోజ్ మనకి నేబర్స్, చుట్టాలు ఎవరు ఒక టైం వచ్చినప్పుడు ఎవరు ఉండరు అనిపిస్తుంది, ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పుడు మన కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడి యొక్క కథలు వినండి, కృష్ణుడి పుస్తకాలు చదవండి, కృష్ణుడి యొక్క వీడియోలు చూడడం కానీ అలా చేస్తూ ఉండాలి. జీవ లక్షణాలు, విశ్వాసం. సో ఈ జీవ లక్షణాలు అంటే మామూలు లక్షణాలు ఏంటి? ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం. లక్షణాలు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. ఒకసారి ఒక లక్షణం లాగా ఉంటుంది, ఒక్కోసారి అలవాట్లు అనమాట. ఇవన్నీ కూడా సహజమైన అలవాట్లు. విశ్వాసం అంటే పూర్తిగా విశ్వసించాలి. ఒకరిని నమ్మినప్పుడు నమ్మకంతో ఉండాలి. నమ్మక ద్రోహులు ఉంటారు మన మధ్యలో. సో అదేంటి అనేది కూడా గుర్తించుకోవాలి. హరే కృష్ణ. ఇక్కడ జ్ఞానము ఎలా వస్తుంది అంటే ఆత్మ, శరీరము, పరమాత్మ. సో శరీరము పరమాత్మ, ఆత్మ పరమాత్మతోని ఎలా కలిసి ఉంది అని తెలుసుకోవడమే జ్ఞానము. హరే కృష్ణ. ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానము యొక్క అంశములు. సో డబ్ల్యూ అయిపోయింది, ఇప్పుడు ఐకి వచ్చాము. వైస్ కదా ఈరోజు సంక్షిప్తం. నెక్స్ట్ జ్ఞానం యొక్క అంశాలు. ఇక్కడ గురువు నుంచి శిష్యులు జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇది సరి అయిన మార్గం అన్నమాట. మనం మామూలుగా మన లైఫ్ స్టైల్ ఏమీ మార్చుకోలేదు, మనం ముందు ఎలాగున్నామో అలాగే ఉన్నాం. కానీ భాగవతం కానీ భగవద్గీత మామూలుగానే చదువుతూ ఉన్నాం, ఏమీ మార్చుకోలేదు. ప్రసాదం తినడం కానీ, తినే అలవాట్లు కానీ, ఆనియన్ గార్లిక్ మానేయటం ఇట్లాంటి ఏమీ చేయకుండా మామూలుగా చేసేసుకుంటాం. అది అంత ఫలితం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. జ్ఞానం ఎప్పుడైనా గురువుతోనే తీసుకోవాలి, ప్రామాణికమైన గురువుతోనే మనము ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ సో ఇప్పుడు వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, 20 లక్షణములు ఇచ్చారు. లక్షణాలు అంటే ఏంటి అని ఇందాక సహజ లక్షణాలు అని అనుకున్నాం చూడండి, అవి. వినమ్రత అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఒక పెద్ద చెట్టులాగా వంగి ఉండాలి, పళ్ళతో ఉన్న చెట్టులా. గర్వరాహిత్యము, నేనే అన్ని చేసుకున్నాను, నా వల్లే ఇవి జరుగుతున్నాయి, నా వల్లే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని అనుకొని గర్వంగా తలెత్తుకొని ఎప్పుడు తిరుగుతారు? నువ్వు వెన్ యు ఆర్ ద టాప్ మోస్ట్ ఇన్ నాలెడ్జ్. ఎటువంటి నాలెడ్జ్? భక్తి, భగవంతుడు, ఆత్మ పరమాత్మ గురించి నీకు అన్నీ తెలుసు. ఎవరైనా అడిగితే నువ్వు చెప్పగలిగే కెపాసిటీ నీకు వచ్చినప్పుడే అప్పుడు తలెత్తుకుని తిరగాలి. కానీ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని గర్వంగా ఉండకూడదు. గర్వరాహిత్యము. అహింస అంటే హింస చేయకూడదు, అంటే మాంసాహారం భుజించకూడదు అనేది ఒక అర్థం ఇక్కడ. సహనము అంటే ఓర్పుతో ఉండడం. సరళత్వము, నెమ్మదిగా మాట్లాడడం. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట. ప్రామాణికుడైన అంటే పరంపరలో ఉన్నటువంటి, మనం 4 పరంపరలు చదువుకున్నాం. సో ఈ 4 పరంపరలోంచి ఎవరో ఒకరిని ఆచార్యులాగా ఆశ్రయించి ఆయనని సేవించుట అంటే ఇక్కడ వాళ్ళకి కాళ్ళు ఒత్తడమో చేతులు ఒత్తడమో వాళ్ళకి అది కాదు. వాళ్ళు చెప్పిన మాట వినేదాన్ని సేవించడము అంటారు. వాళ్ళు క్లాస్ తీసుకో, పుస్తకాలు చదువు, పుస్తకాలు విక్రయం చేయండి, ఈ పూజ చేయండి, ఈ సేవకు రండి, అవి అన్నమాట. అవి వినడం, అది సేవించుట. శౌచము అంటే చాలా శుభ్రంగా ఉండడం అన్నమాట. యాక్చువల్లీ 3 సార్లు స్నానం చేయడం చాలా ఉత్తమం. అట్లీస్ట్ 2 సార్లు అన్నా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది దేహ శౌచ్యం. మనసు కూడా శౌచంగా ఉంచుకోవాలి. స్థిరత్వము అంటే సుఖ దుఃఖాల్లో స్థిరంగా ఉండడము. ఆత్మ నిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ ఆత్మ నిగ్రహంగా ఒక దగ్గర ఉన్నప్పుడు కోపతాపాలనే ఉండవు అన్నమాట. అది కోరికలు కూడా ఉండవు. దేహం అంటే భౌతికమైన కోరికలు ఉండవు అన్నమాట. ఆధ్యాత్మిక కోరికలు ఉండవచ్చు. అబ్బా నా క్లాసులు ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది, నా క్లాసులు కావాలి, సేవకు నన్ను పిలవలేదు, ఈ సేవ జరిగిపోయింది. సో ఇలాంటి మనకి డిజైర్స్ ఉండవచ్చు అన్నమాట.
నెక్స్ట్ ఆత్మ నిగ్రహం అంటే ఇవి. సో గట్టిగా మనము నిగ్రహంగా ఉండాలన్నమాట. ఇంద్రియార్థముల పరిత్యాగము. ఇంద్రియార్థముల పరిత్యాగము అంటే ఇక్కడ మన ఇంద్రియాలు కళ్ళు, చెవు, ముక్కు చెప్పుకున్నాం కదా. ఇంద్రియార్థములు అంటే చేతులు, కాళ్ళు. మన మనస్సు ఏదో చెప్తుంది ఇది కావాలి అది కావాలి అని చెప్పి, కానీ అది మొత్తానికి పరిత్యాగం చేసినప్పుడు మనకి ఇటువంటి డిజైర్స్ అంటే ఇక్కడ మోస్ట్లీ సెక్స్ డిజైర్స్ అని రావచ్చు. సో మన ఇంద్రియాలు అవుట్ ఆఫ్ లస్ట్. సో మనము ఏదైనా తప్పు చేయడం అనేది చేయకూడదు, దాన్ని పరిత్యజించాలి. అహంకార రాహిత్యము. అహంకారం అస్సలు ఉండకూడదు అనమాట. ఇక్కడ మనం గర్వం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి అని చిన్న చిన్న తేడాలు మనము గమనించుకోవాలన్నమాట. గర్వించదగ్గ విషయాలు అంటాం కదా, అహంకార తగ్గ విషయాలు అని అన్నాం. అహంకారము అంటే ఈగోయిజం అనమాట. మనస్సు, బుద్ధి, విద్యాహంకారం అంటాం కదా. అది ఎక్కడి నుంచో వస్తూనే ఉంటుంది, వాసనా బలం అనమాట. ఇప్పుడు ఒక జాడి ఉంది, పచ్చడి జాడి. మనం కడిగి శుభ్రం చేసి ఎండలో పెట్టి ఏం చేసినా ఆ వాసన వస్తూనే ఉంటుంది. సో ఆ వాసన బలం లాగా ఈ అహంకారం అనేది ఎన్నో జన్మల నుంచి వస్తూనే ఉంటుంది. అక్కడ ఎన్నో పనిష్మెంట్లు తీసుకొని మళ్ళీ జన్మెత్తిన తర్వాత దాన్ని పోగొట్టుకోవడానికి అభ్యాసం చేయాలి. ఎటువంటి అభ్యాసం అంటే ఆధ్యాత్మిక అభ్యాసం. సో అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట. సో ఇదన్నీ కూడా కామన్, ఇది జరుగుతుంది. జన్మము, మృత్యుము, జర అంటే ఓల్డేజ్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. అది యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు మనం 50 ఏళ్ళు వచ్చాక 40 ఏళ్ళని మీరు చెప్పుకోవచ్చు, కానీ లోపల అవయవాలు కానీ మన బాహ్యంగా చేంజెస్ కానీ ఇవన్నీ తప్పకుండా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం ఎవ్వరం జర నేర్చుకున్నాం కదా. సో ఆ దేహం అనేది మారుతూనే ఉంటుంది, మళ్ళీ ఆత్మ కొత్త దేహానికి వెళ్తున్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ అనాసక్తి. బిడ్డలు, భార్య, గృహము, మున్నగు బంధముల నుండి విముక్తి. సో ఇప్పుడు విముక్తి అని అంటే వాళ్ళని వదిలేయమని అక్కడ కాదు. బిడ్డలు, భార్య, గృహము, వీటి మీద వ్యామోహం ఎక్కువ ఉండకూడదు అనమాట. ప్రతిదీ కూడా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే వ్యామోహం ఉండకుండా ఎంత అవసరమో అంతవరకు ఉండడం మంచిది అని చెప్పుకోవడం అనమాట. మున్నగు బంధముల నుండి విముక్తి. సుఖ దుఃఖ సమయములందు సమానత్వము. దుఃఖం వస్తే బాగా ఏడ్చేసి నలుగురు నేర్పించేసి అది కాదు. దుఃఖం వచ్చినా సహనశీలివై ఉండాలి అని చెప్తున్నారు. అదే సుఖం వస్తే కూడా ఆకాశాన్ని ఎత్తుగా ఎగిరేసి మాకు ఇది వచ్చేసింది అది వచ్చేసింది ఎనీ టైం. నిన్న ఇంతకుముందు కూడా చెప్పాను, సుఖం వచ్చినప్పుడు కొంచెం భయపడాలి, దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోవాలి. ఎందుకంటే భగవంతుడు మన దగ్గర ఉంటున్నాడు. దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. ఇది పర్సనలీ మీరు చూసుకోండి, ఎప్పుడైనా కనిపెట్టుకొని చూసుకోండి. సో విపరీతం జరగాల్సిన చోట భగవంతుడే వచ్చి ఆపుతూ ఉంటాడనమాట. సో దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మనము ఒక సమయాలకి సమానత్వంగా ఉండాలి. నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశంన నివసించవలన కోరిక, సామాన్య జన సమూహం నందు అనాసక్తి. ఇది ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అదే మనము ఏమంటారు, సత్సంగంలో ఉన్నాం అనుకోండి, మనకేం అనిపించదు భక్తి వచ్చిన తర్వాత. కానీ ఏదైనా పార్టీకి వెళ్ళాం, రిలేటివ్స్లో పెళ్ళో లేకపోతే ఇంకేదైనా బారసాల ఏదైనా ఉండుంటుంది. సో వాళ్ళ పరంపర ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మెటీరియల్ భౌతికంగా ఏ విధంగా ఎంజాయ్ చేయాలో ఆ సినిమా పాటలు పెట్టుకొని ఎగరడం కానీ, మాంసభక్షణ చేయడం కానీ, ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో వాటన్నింటి నుంచి కొంత మనం దూరం వచ్చేసాం కాబట్టి మనకి ఆ సామాన్య జన సమూహం నందు ఆసక్తి ఉండదన్నమాట. అక్కడ ఉండాలనిపించదు మనకి. ఇంత టైం పోతుంది ఏంటి, మనం ఇంత జపం చేసుకోవాలి, క్లాస్ ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి మనకు వస్తాయి. అంటే కొంత శుద్ధీకరణ జరిగిన తర్వాత అలాంటి భక్తి ఉన్నప్పుడు అనాసక్తి, ఇష్టం ఉండదు అనమాట. ఎవరైనా మ్యారేజ్ కార్డ్ ఇస్తారంటే ఒంట్లో దడదడదడ అనిపిస్తుంది. అమ్మో ఇప్పుడు వెళ్ళాలా, ఈ చుట్టాలు బంధువుల్ని వీళ్ళందరినీ కలవాలా, అలాంటి ఫీలింగ్ భక్తిలో ఉన్నప్పుడు వస్తుంది. కానీ మా గురువులు ఏం చెప్తారంటే లేదు, మీరు వెళ్ళాలి, వాళ్ళని కలవాలి. కలిసినప్పుడు మీకు ఈ సముదాయం అంటే ఏంటో తెలుస్తుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు బాగుపడొచ్చు కదా.
వాళ్ళు ఇందులోకి రావచ్చు కదా, కృష్ణ చైతన్యంలో వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు అలా ఈ భక్తుల దగ్గరే ఉంటాను అక్కడికి వెళ్ళను అని ఎప్పుడు అనకూడదు అని చెప్తారనమాట. యూ హ్యావ్ టు మిక్స్ విత్ ఎవ్రీ వన్ అలా. కానీ మనకి మనసులో కృష్ణుడు ఏమంటున్నాడు, మనకి అనాసక్తి ఉండాలి ఇటువంటి వాటికి. ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనునయవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. సో తాత్వికం అంటే ఫిలాసఫీ. భక్తి ఎప్పుడు కూడా ఫిలాసఫీతోని కలిసి ఉంటుంది. అంటే ఫిలాసఫీ అంటే ఏంటి, నువ్వు ఈ విధంగా, నేను మొన్న చెప్పాను చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని. మీరే మారండి కానీ వాళ్ళు మారరు. ఏ విధంగా మనం మారుతామంటే మనకి నమ్రత భావం వస్తుంది, గర్వం అనేది ఉండదు, అహింసలోనే ఉంటాం, హింస చేయము, సహనాన్ని కూడా మనం తెచ్చుకున్నాము, నెమ్మదిగా మాట్లాడే తత్వాన్ని నేర్చుకున్నాము. సో ఇవన్నీ నేర్చుకోవడంలో ఈ ఫిలాసఫీ అంటే తాత్వికం ఏంటి అనేది మనం నేర్చుకున్నప్పుడు భక్తి అన్వేషణ మనకి ఉండాలన్నమాట. అవన్నీ కూడా వాటినన్నిటినీ కూడా నేను జ్ఞానం అని చెప్తున్నాను. జ్ఞానానికి ఉండే 20 లక్షణాలు, వీటికి అన్యమైనది ఏదైనాను అజ్ఞానమే. అంటే ఇప్పుడు జస్ట్ ఆపోజిట్ తీసుకోండి. వినమ్రత అంటే రెచ్చిపోవుట, ఆపోజిట్గా. గర్వరాహిత్యం అంటే గర్వంగా ఉండటం, అహింస అంటే హింస చేయటం, సహనం అంటే యాక్చువల్లీ ఓర్పు, అంటే ఓర్పు లేకుండా ఉండడం. సో ఈ ఆపోజిట్లో మనం అన్నీ ఏవైనా తీసుకుంటే మెటీరియల్ లైఫ్లో భౌతికంగా అందరికీ కూడా ఇవే ఉంటాయి, ఎక్కువగా అవే ఉంటాయి, 99% అవే ఉంటాయి. వాటిల్లోంచి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. అంటే ఒకటి 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 భగవంతుడు తీసేస్తుంటాడు, అన్నీ కూడా తీసేసినప్పుడు వినమ్రంగా నమ్రతంగా ఉండగలుగుతాం. అలా అని చెప్పి పూర్తిగా చచ్చుబడిపోయినట్లు కూడా మనం ఉండకూడదు. ఎక్కడ అవసరమో అక్కడ మనం పైకి లేచి ఎదురు మాట్లాడే శక్తి కూడా మనకి భగవంతుడే ఇస్తాడనమాట. సో ఇవన్నీ కూడా వీటిని కాదు అనుకున్న వాళ్ళంతా అదంతా కూడా అజ్ఞానమే, చీకటి, మనకేమీ అర్థం కాలేదు అని. యాక్చువల్లీ భగవద్గీత చదవాలంటే కూడా ఒక సుకృతి కావాలి, అర్థం చేసుకోవాలంటే కూడా ఒక సుకృతి కావాలి, ఒక లెవెల్ పెరగాలన్నమాట. అప్పుడే మనకి ఇదంతా కూడా బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ జ్ఞానాన్ని ఎలా పొందాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా 20 లక్షణాలు మంచి జ్ఞానం అన్నారు. ఆ 20 లక్షణాలకి ఆపోజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమన్నారు, అజ్ఞానం అని అన్నారు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ జ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే ప్రాథమిక లక్షణాలు. అనన్య యోగేన స్థిరమైన మరియు నిరంతర భక్తియుక్త సేవ అవసరమైన లక్షణం. సో అనన్య యోగేన అంటే స్థిరమైన, అంటే ఒక టైం టేబుల్డ్ అన్నమాట సేవ. సో నేను ఇంతకుముందు కూడా చిన్న చిన్న టైం టేబుల్స్ లాంటివి చెప్పాను కదా, పొద్దున మంగళారతి, మధ్యాహ్నం ఇది ఈ విధంగా. సో అలా చేసుకొని భక్తియుత నిరంతరంగా ఎప్పటికీ కూడా, ఇప్పుడు ఒక్కసారి కంటిమాల వేసుకున్నామంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇనిషియేషన్ వచ్చాక నిరంతరంగా వాళ్ళ ఇంటర్వ్యూలో అప్పుడే అడుగుతారు, నువ్వు లైఫ్ లాంగ్ ఈ జన్మలో ఈ విధంగా ఈ రూల్స్ పాటిస్తావా, ఒప్పుకుంటున్నావా, అది చేస్తేనే మనకి ఇది వస్తుంది అన్నమాట. సో అది నిరంతరంగా భక్తియుత సేవ చేయాలి. అవసరమైన లక్షణాలు. ఆచార్యోపాసన, ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట. మరికొన్ని ముఖ్య లక్షణాలు ఏంటి అంటే వినయం, అహింస, ఆత్మనిగ్రహము, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి. మళ్ళీ చెప్తున్నారు, సామాన్య జనుల వాళ్ళ సావాసమే మనకి వద్దు అని, దాని మీద అనాసక్తి అంటే కోరిక ఉండకూడదు అనమాట. ఈరోజు మనం గుడికి ఆదివారం నాడు అన్ని గుళ్ళల్లో కూడా మంచి కథాకీర్తన క్లాసెస్ జరుగుతాయి, అండ్ మహా నైవేద్యం భోజనం కూడా ఉంటుంది. సో అక్కడ వెళ్ళకుండా ఇక్కడ వచ్చారంటే చాలా చాలా థ్యాంక్స్. ఒకటి. రెండవది అది ఇది ఒకటే, భక్తుని సేవ, దేవుడి యొక్క సేవ. మన ఆచార్యులు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే ఇక్కడ క్లాస్ జరుగుతుంది, మీరు వచ్చారు. సో అదంతా కూడా మంచి సహవాసము. ఒకవేళ సామాన్య జనుల ఈ సండే వచ్చింది, ఒక పార్టీ పెట్టుకున్నాము, ఒక సినిమాకి వెళ్దాము, ఒక పిక్నిక్ వెళ్దాము, అది వేరే బాహ్య ప్రపంచంలో ఆ విధంగా భౌతికంగా ఎంజాయ్ చేద్దాము అనుకునే దాని మీద
మనకి అనాసక్తి ఉండాలి, ఇష్టం ఉండకూడదు అని చెప్తున్నాడు. హరే కృష్ణ. ఆదర్శ గృహ జీవనం ఇలా ఉంటుందన్నమాట. కలిసి ఆర్తి ఇచ్చుకోవడం, కలిసి జపం చేసుకోను మరియు కీర్తన చేయటం, కలిసి ప్రసాదం స్వీకరించుట, కలిసి శాస్త్ర పఠనం చేయుట. అంటే ఇప్పుడు గుడిలో ఏదైతే చేస్తున్నారో సేమ్ మనం ఇంటి వాతావరణాన్ని కూడా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడంలో పిల్లలు పెద్దవాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తూ మనమే ఇంట్లో కీర్తన భజన చేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు అదొక కార్యక్రమం లాగా అయిపోయినప్పుడు ఆ టైంకి అందరూ కూడా పూజా స్థానానికో ఎక్కడ కీర్తన జరుగుతుందో ఆ స్థానానికి ఇంట్లో ఆ హాల్లోకో వేరే రూమ్లోకో వెళ్ళి అందరూ కలిసి చేసుకున్నట్లయితే ఇది ఒక ఆదర్శ గృహ జీవనము అని అంటారనమాట. సో కానీ అమ్మ ఒకటే భక్తి చేసుకుంటున్నారు. సరే అమ్మ, నాకు బ్రేక్ఫాస్ట్ చేసి నేను తినేసి వెళ్ళిపోతాను, లేదా బెడ్రూమ్లో పడుకుంటానని కొడుకు, కూతురేమో ఇంకా ఏదో చదువుకోవాలని, భర్తనేమో నేను బిజినెస్ ఆఫీసో లేదు నాకు పని ఉంది స్నేహితుల దగ్గర కలవాలని వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి ఒక్కరే చేసుకుంటారు. అంటే ఆమె భక్తిలోంచి బయటికి రాలేరు. అదేవిధంగా తండ్రి ఒక్కరే కావచ్చు, కూతురు ఒక్కరే కావచ్చు, కొడుకు ఒక్కరే కావచ్చు. ఒక్కరే చేసుకునే దానికంటే అందరూ కలిసి చేసుకుంటే చాలా దాన్ని ఆదర్శ గృహ జీవనం అని అంటారు. సో ఇక్కడ కృష్ణ కాన్షియస్లో చాలా వరకు కూడా ఓకే, అంటే కృష్ణ కాన్షియస్లో ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడంలో ఇలాంటి ఆదర్శ గృహ జీవనం ఉంటుంది. ఆ వచ్చే పిల్లలు కూడా వాళ్ళకు జన్మించే పాప కానీ బాబు కానీ వాళ్ళు కూడా ఆదర్శంగా పుట్టడమే భక్తుల్లాగా పుట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్యామిలీస్ని మేము చూస్తూ ఉంటామండి కృష్ణ కాన్షియస్లో. ఇప్పుడు ఎవరైతే మనకి భువన మాతాజీ ఉన్నారో ఆవిడ కోఆర్డినేటర్గా ఉన్నారు, మన హైదరాబాద్లో ఉండేవారు. బెంగళూరు అబ్బాయి, ఆయన కూడా కృష్ణ కాన్షియస్ అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరికి గీతా జయంతి రోజు మ్యారేజ్ జరిగింది. మేమందరం ఎంతో ఆనందించామన్నమాట. సో ఇద్దరు కూడా ఇప్పుడు ఇందులో కృష్ణ కాన్షియస్లో ఉన్నారు, మా గ్రూప్లో ఉన్నారు, అండ్ ఇలా సహాయాన్ని అందిస్తున్నారు అనమాట. సో వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. అలా మేము ఇంకో మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాము. అమ్మాయి డాక్టరు, అబ్బాయి డాక్టరు, అమ్మాయి కూడా డాక్టరే, ఇద్దరు డాక్టర్సే. సో వాళ్ళ పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఇద్దరు కృష్ణ కాన్షియస్ వాళ్ళే అనమాట. సో అలా డిసెంబర్ జనవరి మంత్స్లో కొన్ని పెళ్ళిళ్ళు అయినాయి. చాలా బాగా అనిపించింది అనమాట. అంటే వీళ్ళకి గృహ జీవనం కూడా కృష్ణుడితోనే గడుస్తుంది అనమాట. వాళ్ళకి ఆనందమే ఆనందం ఇంకా. హరే కృష్ణ. నెక్స్ట్ 20 లక్షణములను పొందుట ఎలా? ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవలో ముగిస్తుంది. ప్రాథమిక లక్షణము, ఒకరు పూర్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర లక్షణములన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. సో ఈ లక్షణాలన్నీ మనము జ్ఞాన ప్రక్రియ ద్వారా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి మనం చేర్చుకున్నట్లయితే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే ఇవన్నీ సులువు అవుతాయి అని చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ మరియు పరమాత్మ. ఇక్కడ చూసారా మీరు, ఒకతను ఆత్మ మరియు పరమాత్మ ఏ విధంగా ఉంటారు. నేను ఇలా చూపించాను. అంటే ఇక్కడ పరమాత్ముడు ఈ విధంగా ఉంటాడు అనమాట. నేను కొత్తలో క్వశ్చన్ అడిగాను, పరమాత్ముడు ఎలా ఉంటాడు? హీ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్ అని చదువుతుంటాం. సో కూర్చునే పరిస్థితిలో ఉంటాడా, నుంచునే ఉంటాడా అంటే ఇక్కడ చతుర్భుజ ఆకారంలో ఈ విధంగా ఉంటాడనమాట. సో ఆత్మ కూడా, ఆత్మకి ఏమి ఉంటుంది? పరమాత్ముడు అంటే మనం పరమాత్ముడు ఈ విధంగా ఉంటాడు, ఆకారం ఇలా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. దేవాది దేవుడు అది ఆకారాన్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మకి ఒక ఆకారం అంటూ ఏముండదు, జస్ట్ భ్రమించుకోవాలన్నమాట ఒక మనిషి రూపంలో. అంటే ఆ దేహం ఎట్లా ఉంటుందో అలా. సో అది అనాసక్తి, చావు పుట్టుకలు ఉండవు, అవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఆత్మ. జ్ఞేయం యత్తత్ ప్రవ్యాక్ష్యామి యజ్ఞాత్వమృతమశ్నుతే
అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృత తత్వంను ఆస్వాదించగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదియును నాకు ఆధీనమును అగు బ్రహ్మము అంటే జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. అంటే ఇక్కడ దేని గురించి అయితే నువ్వు ఆత్మ అంటున్నావు కదా, ఈ ఆత్మను తెలుసుకోవాలని నువ్వు ఏదైతే ఆస్వాదించగలవో అదే నేను తెలియజేస్తాను, నీకు నేను వివరిస్తాను. జీవాత్మ అంటే బ్రహ్మము అంటే లైఫ్ అన్నమాట, లైఫ్ ఉన్నది అని ఒక అర్థం. ఈ భౌతిక జగత్తు అందలి కార్యకారణములకు అతీతమై ఉండును. భౌతిక జగంలో ఇప్పుడు ఆత్మ దేహానికి సంబంధించింది అన్నారు, కానీ కోరికలు మనకి ఇంద్రియాల ద్వారా పుడతాయి. దేహము ఇంద్రియాల ద్వారా దేహానికి పుడితే ఆత్మ అన్నిటికీ సంతృప్తి చెందదన్నమాట. ఆత్మ ఏమి సంతృప్తి చెందుతుందంటే భగవంతుడి యొక్క సేవ చేస్తే మాత్రమే సంతోషంగా సంతృప్తి చెందుతుంది. దాన్నే బ్రహ్మము అన్నారు, అంటే జీవాత్మ. హరే కృష్ణ. ఆత్మ యొక్క లక్షణాలు శాశ్వతమైంది, పుట్టుక లేనిది, అనంతకాలంగా ఉన్నది, శ్రీకృష్ణుని సేవించేది, ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట. మనం పంజరం చిలుక గురించి చెప్పుకున్నాం కదా, పంజరాన్ని పెయింట్ వేయటము, డెకరేషన్ చేయటము చేసి చిలుకకి భోజనం పెట్టకపోవడం ఏ విధంగానో మనం సనాతన ధర్మాన్ని పాటించకుండా, పూజలు చేయకుండా, భగవంతుని తలుచుకోకుండా ఉండేది కూడా అదే విధం అన్నమాట. సో ఎప్పుడు కూడా అనంతకాలంగా ఉంటుంది కాబట్టి శాశ్వతమైంది శ్రీకృష్ణే సేవించుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆధారపడి ఉండడం, కృష్ణుడి మీదే ఆధారపడి ఉంటుంది. ఏంటి? ఆత్మ. ప్రపంచ పరిణామాలు మరియు కారణానికి అతీతమైంది. ప్రపంచంలో ఏమన్నా జరిగినాయి, అక్కడ ఫ్లడ్స్ రాని, ఇక్కడ తుఫాన్ రాని, ఇక్కడ ఏమన్నా రాని, కానీ ఆత్మకి ఎప్పుడు కూడా ఆహారం ఏంటి అంటే పరమాత్మని. పరమాత్మని సేవించుటయే ఆత్మ యొక్క లక్షణము. సో మీరు ఎప్పుడైనా ఎక్కువ భక్తి చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, నేను ఒక ఆత్మని అనుకోవాలి, నేను ఆత్మని, నాకు దేవుడే కావాలి, మీరందరూ భౌతిక ప్రపంచంలో కాదు, కాకపోతే మీకు సేవ చేయడానికి ఇంట్లో నేను వచ్చాను, నేను సేవ చేస్తాను, అంతేగాని కృష్ణుడి నుంచి నేను దూరం అవ్వలేను. అది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అప్పుడు ఆత్మ సంతృప్తి పడుతుంది అనమాట. సో ఆ కారణాలన్నీ అతీతమైనవి, ఆత్మకు సంబంధమే లేదు. పక్క వాళ్ళకి ఏమైంది, వాళ్ళ దేహానికి ఏమైంది, వీళ్ళ దేహానికి ఏమైంది, అది పట్టించుకోదు ఆత్మ. ఆత్మకి ఏమి ఇస్తున్నావు, సనాతన ధర్మం ఇస్తున్నావా లేదా, అదొక్కటే కావాలి. నెక్స్ట్, పరమాత్మ యొక్క లక్షణాలు. మళ్ళీ భగవంతుడి గురించి అన్నారు. అంతటా వ్యాపించి ఉండడం, అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు వ్యాపించి ఉన్నాయి. సో నేను ఉత్తగా సీసీ కెమెరా అంటే ఉత్త కళ్ళే అని చెప్పాను, కానీ చేతులు కాళ్ళు కూడా, అంటే మనం పడిపోతుంటే పట్టుకుంటాడు అలా అన్నమాట. సో మనం వెళ్తుంటే అడ్డు రావచ్చు, ఒక్కోసారి ఏదో ఒక రూపంలో వెళ్ళొద్దు అని ఆపొచ్చు కూడా. ఆ విధంగా అన్నింటా సమన్వయత, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. అంటే జీవుల లోపల పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నాము, వెలుపల కూడా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు కదా, ఎక్కడున్నాడు చెప్పు అంటే ఇందుగలడు అందు లేదందు అని చెప్తాడు. అన్నిట్లో భగవంతుడు ఉంటాడు. ఇంద్రియాతీతం, కానీ ఇంద్రియాలను కలిగి లేదు. ఆధ్యాత్మిక ఇంద్రియాలని కలిగి ఉంటారు పరమాత్మ. అంటే ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే ఏంటి? పరమాత్ముడు ఎప్పుడు కూడా మనం పెట్టే భోగాకి ఆశించాడు. నువ్వు పరవాణం పెట్టినా, అన్నం పెట్టినా, ఏమన్నాడు, ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నాడు. ఏదో ఒకటి నీకు తోచింది ఇవి మాత్రం చిన్నగా సమర్పించినా సరిపోతుంది, అంతేగాని పెద్ద పెద్ద పంచభక్షాలు, భోగ 108 ఐటమ్స్ అవన్నీ అవసరం లేదు అని అంటాడు కృష్ణుడు. కానీ మన తృప్తి కోసం మనం పెడుతూ ఉంటాం. యశోదమ్మ ఇప్పుడు ఈ చెప్పన్ భోగ్ అని అంటారు శ్రీకృష్ణుడికి, అంటే 54 ఐటమ్స్ పెడతారంట. 54 ఐటమ్స్ ఎలా వచ్చాయి ప్రచురణలోకి అని అంటే,
శ్రీకృష్ణుని అయితే ఒకసారి మా గురువుగారు ఏమన్నారంటే, మీరు ఎన్నిసార్లు తింటారు మీ పిల్లలకి, మీరు ఎన్నిసార్లు మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ. అట్లా ఉన్నారు మాతాజీ. చెప్పని పోగంటే 54 కాదు మాతాజీ, 56. 56, సారీ, థ్యాంక్ యూ. 108, ఎస్ 56. సో 56 అనమాట. సో దీనిలో ఇక్కడ ఏం చెప్పుకున్నారంటే, భోజనం యశోదమ్మ అట్లా పెట్టేదంట. ఒకటి తినే లోపల ఇంకోటి వెన్న ముద్ద తేవడం, పెరుగు తేవడం, మజ్జిగ ఇవ్వడము, అట్లా పెడుతూనే ఉండేదంట. సో అందుకని ఇన్ని రకాల ఐటమ్స్, ఆ ఐటమ్స్ అన్నీ కలిపి రోజుకి 56 రకాలు తినేవారంట శ్రీకృష్ణుడు బలరాముడు అనమాట. సో ఆ విధంగా పెట్టేదంట. సో మామూలుగా మా గురువు గారు పిల్లలకైతే 5-6 సార్లు పెడతాము, పెద్దవాళ్ళు అయితే 3 సార్లు. లేదు, శ్రీకృష్ణుడికి ఈ విధంగా పెట్టేది యశోదమాత, దానివల్లే చెప్పని భోగ అనేది వచ్చింది అని చెప్పారు. సో అలా అన్నిటా సమన్వయం. ఇక్కడ ఇంద్రియాతీతం అన్నారు. ఇంద్రియాలు కలిగి లేదు, కానీ ఇంద్రియాలను కలిగి లేదు ఏంటి? పరమాత్మ. కానీ మన తృప్తి కోసం మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా. సో అంటే ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు పరమాత్మ. ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే మనం ఎంత పూజ చేస్తున్నాము, ఏం సేవిస్తున్నాము, ఏంటి అనేది కనిపెట్టుకొని అయితే ఉంటారు. ఆ సంతోషం మనకు వస్తుందంటే ఆయన సేవిస్తున్నాడు కాబట్టే. జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం. సో ఆ జీవుల యొక్క అన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాటికంతా మూలం అంటే వేరు. నెక్స్ట్ విభజించబడని, అందరి హృదయాల్లో నివసిస్తాడు. ఇప్పుడు చీమ, దోమ, పురుగు, ఇంకేదన్నా ఉంటుంది, బల్లి, పిల్లి, కుక్క, వీటన్నిటిలో కూడా పరమాత్ముడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అందుకని మనం వాటన్నిటినీ కూడా పెద్దగా హింసించకుండా జాగ్రత్తగా ఉండాలి. అది అన్నమాట. హరే కృష్ణ. ఆత్మ మరియు పరమాత్మలను ఎవరు తెలుసుకోగలరు? ఎవరు తెలుసుకోగలరు? ఎవరికైనా తెలుసా? హరే కృష్ణ. ఇప్పుడు మనం 2వ చాప్టర్ నుంచి ఆత్మ పరమాత్మ గురించి చెప్పుకుంటున్నాం కదా, మనకేమన్నా తెలుసా కొంచెమన్నా? హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఓకే, ఎవరికి తెలుసు అని అడగాలి. ఆత్మ అంటే మన లోపల ఉన్న ఆత్మ, పరమాత్ముడు అంటే భగవంతుడు. ఈ మాత్రం అయితే మనకు తెలిసింది కదా. ఇప్పటికి తెలిసినప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాన జ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము అంటే దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. కేవలం నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుదురు. అంటే మనకు కొంచెమైనా అర్థమైందంటే కొంత భక్తిలో మనం ఉన్నాము అని తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? కేవలం నా భక్తులకి మాత్రమే నేను ఇన్ని రకాలుగా నీకు చెప్పాను. దేహం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఈ దేనిలో ఏమున్నాయి, ఎన్ని మూలకాలు ఉన్నాయి, ప్రకృతి అంటే ఏంటి, ఇన్ని చెప్పిన తర్వాత అర్థం కాలేదు అంటే వాళ్ళు నా భక్తులు కాకపోయిండొచ్చు. సో నా భక్తులకి మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ భావాన్ని పొందుదురు అని అంటున్నారు. హరే కృష్ణ. ఎన్లైటన్ జ్ఞానోదయం, WISE, లాస్ట్ దానికి వచ్చామన్నమాట. ఓకే, నెక్స్ట్. జ్ఞానం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాము? నిజమైన భోక్త ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ మళ్ళీ. నెక్స్ట్, జ్ఞానోదయం ఏ విధంగా జరుగుతుంది? జ్ఞానోదయం జీవాత్మ లక్షణాలు, భౌతిక ప్రకృతి లక్షణములు, పరమాత్మ లక్షణములు, జ్ఞానం పొందిన జీవాత్మ, జ్ఞాన చక్షువులను పొందుట అండ్ గమ్యం. ఇవి హెడ్డింగ్స్. నెక్స్ట్, జీవాత్మ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆది లేదు అంటే దేర్ ఇస్ నో స్టార్టింగ్, స్టార్ట్ ఎక్కడో తెలియదు. ఉనికి కోసం కఠినమైన పోరాటం, భౌతిక ప్రకృతి ద్వారా ఆనందించాలని అనుకుంటుంది కాబట్టి.
సో ఉనికి కోసం పోరాటం అని అంటే ఒక దేహం కోసం పోరాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆత్మకి ఎప్పుడు ఒక దేహం కావాలి ఎంజాయ్ చేయడానికి, దేహం లేకుండా ఉండలేదన్నమాట. సో నెక్స్ట్ భౌతిక ప్రకృతి అంటే నిస్పృహ, కర్మ, కోరికల ఆధారంగా 84 లక్షల జీవరాశుల్లో ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ సంతోషంగా ఉండడానికి తప్పులు చేయకుండా ఉంటేనే దేహము, ఆత్మ ఏ జీవి కావాలంటే ఆ జీవిలోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఆ కర్మ ఫలాలను బట్టే 84 లక్షల జీవరాశులు మనం చూసాం కదా ఒక చార్టులో. జలంలో ఎన్ని ఉంటాయి, నీటి మీద ఏమో, నీళ్ళల్లో ఎన్ని ఉంటాయి, ఆ తర్వాత భూమి మీద ఎలా ఉంటాయి, ఒక 4 కాళ్ళు ఉండే జీవరాశులు ఏంటి, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి హ్యూమన్ మానవులు అనమాట. సో ఆ విధంగా ఈ 84 లక్షల జీవరాశుల యొక్క యోనిల్లో కర్మ ఫలాన్ని బట్టి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ కానీ దేహం లేకుండా ఉండలేదు. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ మనం అన్నీ చూడగలుగుతున్నాం. ప్రత్యేకమైన జీవరాశులు, నీళ్ళల్లో ఉండేవి, పుష్పాలు, ఆ తర్వాత ఎగిరేవి, కాళ్ళు ఉండేవి, 2 కాళ్ళు ఉండేవి, 4 కాళ్ళు ఉండేవి, ఆ తర్వాత మనుషులు అన్నమాట. పురుష ప్రకృతిస్థో హి బౌంతే ప్రకృతి జ్ఞాన్ గుణాస్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధంగా జీవనము సాగించుడు. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్యమే దీనికి కారణం. ఈ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. సో ఇక్కడ త్రిగుణములు అంటే మీకు తెలుసా త్రిగుణాలు ఏంటి? సత్వ, రజో, తమో గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో సత్వగుణం అంటే అన్ని సాత్వికంగా, ఆహారం కానీ సాత్వికంగా తీసుకోవడము, సత్యంగా ఉండడము, ఆ విధంగా. రజోగుణము అని అంటే కొంత కోరికలు అనమాట. రజోగుణానికి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే రాజులు, సామాన్యంగా కింగ్స్ అన్నమాట. వాళ్ళకి చాలా రాజసంగా ఉంటారు కదా. ఇప్పుడు రజోగుణమైన ఆహారం అంటే ఉప్పు, కారాలు, అవన్నీ కొంచెం పులుపు, ఇవి కొంచెం ఎక్కువ ఉండే ఆహారాలని రజోగుణం వైపుకి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. తామస గుణం అంటే ఇంకా అన్నమాట, నిద్ర అవస్థ ఎక్కువగా ఉండేది, బద్ధకము, ఇలాంటివన్నీ కూడా తామస గుణం. ఈ త్రిగుణాలను అనుభవించుచు అంటే జీవుడు చదువుకునే టైంలో పడుకోవడం, పడుకునే టైంలో లేవడము, ఇలా ఉన్నప్పుడు తామస గుణం అవుతుంది అనమాట. సో ఆ త్రిగుణాలన్నిటిని కూడా ఆశించి వేరే వేరే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అనుభవిస్తూ ఉంటారు. సో అనుభవించినప్పుడు ఆ జీవుడు కొన్ని మిస్టేక్స్ చేయడము ఏదో జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇలా 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక యోనిలో వెళ్ళి ఆ జన్మ తీసుకోవడం, కర్మపరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క త్రిగుణాల కారణంగా, త్రిగుణాల కారణంగా అనుభవించాలనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సత్వగుణంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి కోరికలు ఉండవు. భగవంతుడి గురించే మనం ఎక్కువగా కూడా మాట్లాడడానికి, ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వేరే విషయాలకి వచ్చినట్లయితే తామస గుణంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కోరికలు పుడతాయి. ఇప్పుడు ఇక్కడ క్లాస్ అయిపోగానే ఒక సినిమాకి వెళ్దామా, ఇంకెక్కడో వెళ్దామా అని వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అది తామస గుణం ఉంటుంది అనమాట. హరే కృష్ణ. సో దానివల్ల జీవుడు ఏదో విధంగా జీవనం సాగిస్తూనే ఉంటాడు, ప్రకృతితో ఆడుకుంటూ అని చెప్పచ్చు ఇక్కడ. భౌతిక ప్రకృతి అతనికి గల సాంగత్యమే దీనికి కారణం. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలు. మొదలు లేదు, తాత్కాలిక అవ్యక్తీకరణం. తాత్కాలికం అంటే అశాశ్వతం అని చెప్పుకున్నాం మనము.
రూపాంతరం చెందుతుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. రూపాంతరం అంటే చేంజ్ అవ్వడం. ఇప్పుడు మనము గొంగళి పురుగుని చూస్తాం కదా, తర్వాత ఏమవుతుంది? మంచి సీతాకోకచిలుక అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో రూపాంతరం చెందిందనమాట. అక్కడ జన్మ తీసుకునే ముందు ఆ విధంగా మారింది. అలాగే ప్రకృతి కూడా ఈరోజు మనం వెళ్ళే దారిలో కొన్ని చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, రేపు పొద్దున్న అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉండొచ్చు. అది కాకుండా న్యాచురల్గా కూడా ఈ సముద్రం అనేది ల్యాండ్ అండ్ నీరు వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు ల్యాండ్ని, అంటే భూమిలో అక్కడక్కడ నీళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే గుంతలు అవన్నీ కూడా ఎక్కువైనప్పుడు చెరువులుగా నిండేది. ఈ మొన్న చూసినప్పుడు ఇక్కడ వెళ్ళాము, చెరువు లేదు, ఇప్పుడేంటి ఇంత పెద్ద చెరువు వచ్చేసింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్క టైంలో ఇక్కడ మంచి గార్డెన్ వస్తుంది. సో అలా రూపాంతరం చెందుతుంది అన్నమాట. అది ప్రకృతి చాలా రూపాంతరం చెందే అవకాశం ఉంది. జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది. సో జీవాత్మ అంటే మనకి ఒక నివాసం ఏర్పరుస్తుంది అనమాట. ఇప్పుడు పోతూ మనకి వర్షం పడ్డది రోడ్డు మీద, సడన్గా రోడ్డు మీద వర్షం పడ్డప్పుడు, ఇప్పుడంటే ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ కింద ఉంటున్నారు. మా టైంలోనైతే చెట్టు కింద ఉండేవాళ్ళం వర్షం తగ్గేదాకా. ఆ చెట్టు ఎంతో పెద్ద చెట్టు అయి ఉండేది, మంచి నీడనిచ్చేది అనమాట. సో గొడుగు లేకపోయినా చెట్టు కింద ఉంటే వర్షంకి, ఎండకి, వానకి అన్నిటికీ కూడా కాపాడుతుంది. సో జీవాత్మకి నివాస గృహం అందిస్తుంది. అంటే నివాస గృహం అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఏం కావాలి? పూర్వం అయితే గుడిసెలు, పూరి గుడిసెలు అలాంటివి వేసుకునేవారు. అప్పుడు తాటాకులు, లేకపోతే కొబ్బరి మట్టలు, కొబ్బరి యొక్క కాండాలు, ఇవన్నీ కూడా వాళ్ళు వాడుకునేవారు. ఇప్పుడు కూడా మనము కొన్ని నివాస గృహానికి అంటే ఇంటికి కర్రలని, మొక్కు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు కదా. సిమెంట్ అని, ఇసుక అని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుండే వస్తున్నాయి ఇవి. సో మనం ఉండే గృహాలకి జీవాత్మ నివాసం అంటే గృహాలు కట్టుకోవడానికి ఆధారం అవుతుంది అని చెప్తున్నా. 3 గుణముల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది అంటే 3 గుణాల ద్వారా. 3 గుణాలు ఏమేమి? సత్వరజో తమో. ఈ గుణాల నుండి మనకి నియంత్రిస్తుంది. అంటే నుంచి రజోగుణానికి వెళ్తున్నాం, రుచిగా తిందామని ఏదో, కానీ వద్దు, ఇది మండుతుంది, ఈ కారం ఉంది ఎక్కువ, నీ కడుపు పట్టదు అనేది ఏదో కొంచెం చెప్తుంది అనమాట. ఆ జీవాత్మ కొంచెం మనకి నియంత్రిస్తుంది. ఇక్కడికి వెళ్ళవు, ఇక్కడికి వెళ్ళొద్దు. అది చెప్పిన తర్వాత కూడా మన ఫ్రీ విల్తో మనం వెళ్ళి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. హరే కృష్ణ. పరమాత్మ లక్షణాలు: సర్వోత్కృష్ట భోక్త అంటే సర్వానికి భోక్త అన్నమాట, అన్ని ఇచ్చేవాడు అని అర్థం. నెక్స్ట్ ఆయనే యజమాని, ఆయనే సాక్షి. మనం ఏం చేసినా కానీ చూస్తూనే ఉంటాడనమాట సాక్షి. ఇప్పుడు లేదు నేను తప్పు చేయలేదు, ఎవరినో పోయి అడుక్కో అంటే సరే బ్రహ్మన శివుడిన పిలిచి అడుగుదాం అనేది ఏమి ఉండదు అనమాట. ఇంకా ఆయనే సాక్షి. సో అనుమతించు వాడు అంటే మనకి ఏదైనా కావాలంటే దీన్ని అనుమతిస్తాడు, దీన్ని అనుమతించాడు అనమాట. ఒక్కోసారి మనము ఎన్నో రోజుల నుంచి ఒక ప్లాన్ వేసి ఉంటాం. సో ఎన్ని ప్లాన్లు వేసినా సరే మనకి ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆయన అనుమతించలేదు అని అనుకోవాలన్నమాట. మనకి ఇంకా వేరేది ఏదో ఇచ్చేది ఉందేమో భగవంతుడు, అందుకే ఇది అనుమతించలేదు అని మనము అనుకోవాలి. ఒక్కో టైంలో ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి అంతా ప్రిపేర్ అయ్యి రెడీ అనమాట టు గో ఫర్ ద ఎగ్జామినేషన్. ఆ సమయానికి ఏదో కారణం చేత హాల్ టికెట్ చేతికి రాలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఎగ్జామ్ రాసుకోవడమా, లేదా ఇంట్రెస్ట్ లేక చదువు వదిలేయడమా అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ముందుకెళ్ళడము భగవంతుడు అనుమతించలేదు. అదేవిధంగా బిజినెస్ కొంతవరకు చేశారు, ఇంకా చాలు అనుకోకుండా ఇంకా ముందుకు సాగాలనుకున్నప్పుడు సాగనివ్వలేదు అంటే భగవంతుడు అనుమతించలేదు. దేనికో అనుమతిస్తున్నాడు అని అంటే అది మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఎక్కడ ఏ దారి మనకు భగవంతుడు చూపిస్తే దాన్ని పట్టుకొని వెళ్తూ ఉండాలి. గురువుని అనుసరిస్తూ ఉంటే మనకి
చాలా మంచి జరుగుతుంది. ఆయనే అన్ని అనుమతిస్తాడు. హరే కృష్ణ. సర్వోత్కృష్ట పరమాత్మ, ఆత్మ, కోరిక, స్వభావము, శరీరం. సో ఆత్మ, పరమాత్మ అన్ని కోరిక, స్వభావం అన్ని కలిపితే ఇక్కడ పక్కకు వచ్చేసరికి అది శరీరం అవుతుంది అనమాట. సో కోరిక అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, కామము. అండ్ స్వభావం అంటే ఆత్మ యొక్క స్వభావ లక్షణము కోరుకోవడం, దేహాన్ని కోరుకుంటుంది. దేహం వచ్చిన తర్వాత వేరే కోరికలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపితే శరీరం అవుతుంది. హరే కృష్ణ. జ్ఞానం పొందిన జీవాత్మ, జ్ఞానంతో జ్ఞానోదయం పొందిన తర్వాత జీవుని యొక్క అనుభూతి. సో ఇంత కూర్చుని ఇంతసేపు ఒక గంట విని 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 ఏదో జ్ఞానోదయం కలిగింది. మన యొక్క అనుభూతి ఏంటి అనేది చూద్దాం. ఆత్మ మరియు పదార్థం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం. పదార్థం అంటే ఈ భౌతిక శరీరం. నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలరు. సో ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, కృష్ణుణ్ణి స్నేహితుల్లాగా మీ దగ్గరికి ఆహ్వానించుకోండి. మీ వాట్సాప్ గ్రూప్లో ఎన్నో గ్రూప్స్ ఉంటూ ఉంటాయి, అవన్నిటితో పాటు కృష్ణుణ్ణి తెచ్చుకోండి దగ్గరికి అని. సో అది అప్పుడు మనకి అనిపిస్తుంది అన్నమాట. సో నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలడు. అకర్తగా గుర్తించుట. అకర్త అంటే ఏంటి? ఆయన ఏమీ చేయట్లేదు, మనం చేసేదే కర్మ. సో ఆయన కర్మ చేయని వాడు, మన చేత చేయించేవాడు. సో అకర్తగా గుర్తించుకోవడం. ఆయన ఏం చేయట్లేదు, మనమే చేస్తున్నాం తప్పులు కానీ కర్మలు కానీ. సో మనని గైడ్ చేస్తాం. ఈ విధంగా మనకి కొంతవరకు జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైనా జ్ఞానం లభించినప్పుడు ప్రాక్టికల్గా వాడడానికి మనం ప్రయత్నం చేయాలి దాన్ని. అప్పుడే అంటే మనలో మన మార్పు కనిపించాలి. మనలో కొంత మార్పు కనిపిస్తే మన చుట్టూ ఉండేవాళ్ళు, ఈమెలో ఇంత మార్పు వచ్చింది, ఇతనిలో ఇంత మార్పు వచ్చింది కదా, మనం కూడా కృష్ణ కాన్షియస్కి వెళ్దామా అన్న ఆలోచన వస్తుంది అనమాట. మనం ముందే నియమాలు నిబంధనలు ఇంత స్ట్రిక్ట్ అంత స్ట్రిక్ట్ అని చెప్పామనుకోండి, సో వాళ్ళకి రావాలనిపించదు. మనం చూస్తే వాళ్ళకి రావాలనిపించాలి కృష్ణుడి దగ్గరికి అనమాట. ఆ కృష్ణ పరమాత్ముడు ఇంత దయగలవాడా అని అనిపించాలి. సో ఆ విధంగా మనము జ్ఞానోదయం పొందిన తర్వాత అలా అనుభూతి చెందాలి. హరే కృష్ణ. జ్ఞాన చక్షువు అంటే కళ్ళు. ఇక్కడ ఓ భరత వంశ శ్రేష్ఠుడా, నీవు గాంచునట్టి స్థావర జంగమ రూపమేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనము అని చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చింది నీవు గాంచినట్టి స్థావర జంగములు అని అంటున్నారు. అంటే స్థిరంగా ఉండేవి లేదా చలనము కలిగేవి, ఈ రెండు కూడా. సో ఇవన్నీ మనకి భౌతిక ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో కొన్ని స్థిరంగా ఉండేవి కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చలనం కలిగినవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఈ రూపం ఏదైనా సరే జీవం ఉన్నట్లయితే అవన్నీ కూడా క్షేత్రజ్ఞుల సంయోగము అని తెలుసుకొనము అని చెప్తున్నారు ఇక్కడ. తెలుసుకోనము అని అంటే ఏంటి? క్షేత్రము అంటే దేహము. ఆ దేహము చెట్టు దేహం కావచ్చు, పులి దేహం కావచ్చు, పిల్లి ఎలుక ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ స్థావర జంగమ అంటే అచరులు. స్థావర అంటే అచరులు, జంగమ అంటే చెరులు, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. సో ఈ రూపం ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఇవే. ఏవి? క్షేత్రజ్ఞులు అంటే దేహాన్ని పాలించేవాడు, అవునా? సో దేహాన్ని చూసుకునేవాడు ఎవరు? ఆత్మ, పరమాత్మ. పరమాత్మకు అన్నీ తెలుసు, ఆత్మకి దేహం గురించి మాత్రమే తెలుసు అన్నమాట. సో అది ఆ యొక్క సంయోగమే. అంటే ప్రకృతి లేకుండా జీవి లేదు అనేది ఈ యొక్క సమ్మరీ అన్నమాట. అది మనము జ్ఞానం పెంచుకోవాలని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్నో చెట్లు ఉన్నాయి సహజంగా, అన్ని కొట్టేసి మనకి అసలు ఆక్సిజన్ అనేది లేకుండా చేసుకుంటున్నాం. సో ఆ విధంగా తప్పు చేస్తున్నాం అన్నమాట.
సో అది గవర్నమెంట్ వాళ్ళే కావచ్చు, మున్సిపల్ వాళ్ళు, ఎవరో మొత్తానికైతే అక్కడక్కడ గార్డెన్స్, చెట్లు, మొక్కలు అయితే పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో అది ఏంటి అని అంటే అది ఒక ప్రకృతిని మార్చడానికి మనం పెద్దగా ప్రయత్నాలు చేయకూడదు. ఇదంతా కూడా జీవి ప్రకృతి లేకుండా ఉండలేదు, ఇదంతా కూడా ఒక సంగమమే అని మనం తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాను అర్జున అని చెప్తున్నాడు శ్రీకృష్ణ. హరే కృష్ణ. జ్ఞానచక్షులను పొందుట. క్రింది జ్ఞానాన్ని పొందడం ద్వారా శరీరం యొక్క మూలకాలను, శరీరము మరియు ఆత్మ మధ్య వ్యత్యాసము, పరమాత్మను అన్ని జీవులలో దర్శించుట వల్ల వాటి పట్ల సమదృష్టి, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట. హరే కృష్ణ. ఈ జ్ఞానాన్ని మనం పొందామనిపిస్తుందా కొంచెమైనా? అంటే శరీరం యొక్క మూలకాలు తెలుసుకున్నాం కదా, ఎన్ని మూలకాలని. నెక్స్ట్ శరీరము మరియు ఆత్మ మధ్య వ్యత్యాసం అంటే దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, డిఫరెన్స్. పరమాత్మను అన్ని జీవుల్లో దర్శించాలి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సమదృష్టితో చూడడం, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండడము. హరే కృష్ణ. గమ్యం లాస్ట్ అన్నమాట ఇది. ఈ దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల భేదము జ్ఞాన చక్షువు దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నందు విధానము నెరగగలిగిన వాడు పరమగతిని పొందగలరు. సో ఇక్కడ ఇంత జ్ఞానాన్ని నేను ఇచ్చాను కదా, ఈ జ్ఞానం అంతా కూడా నువ్వు తెలుసుకున్నట్లయితే, అంటే వేదాన్ని దాని యొక్క చక్షుల ద్వారా అంటే కళ్ళ ద్వారా నువ్వు దర్శించి. ఏ కళ్ళు మన మామూలుగా 2 కళ్ళ? జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం ద్వారా దర్శించి భౌతిక ప్రకృతి బంధాల నుండి ముక్తి నందు విధానము భౌతికము అని అంటున్నాడు. భౌతిక బంధాలంటే అందరినీ వదిలేయడం అని కాదు, కోరికల్ని నశింపజేస్తున్నారు. సో ఎరగగలిగిన వాడు పరమగతిని పొందగలడు. పరమగతి అంటే ఏంటి? భగవంతుడిని పొందగలడు. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. నెక్స్ట్ సమీక్షకు వచ్చేసాం. ఇప్పుడు అధ్యాయం 13 వైస్ క్వశ్చన్స్. సో ఇక్కడ తెలివైన ప్రశ్నలు, అర్జునుడు 6 ప్రశ్నలు, ఆత్మ మరియు పరమాత్మ మధ్య వ్యత్యాసం అంటే తేడాలు. రెండవది ఐకి వెళ్తే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు, ప్రాథమిక లక్షణాలు, అవసరమైన లక్షణాలు, ఇతర లక్షణాలు. తర్వాత ఎస్, సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ పరమాత్మ, ఆత్మగుణాలు పరమాత్మ గుణాలు, శాశ్వతమైంది, ఆధీనము, ఆధ్యాత్మికమైంది, అన్నిటా వ్యాపించి అన్నింటితో సమన్వయము, ఇంద్రియ అవిచ్ఛేదము. ఇక్కడ ఈ వచ్చినట్లయితే లాస్ట్కి జ్ఞానోదయము. ఏ విధంగా ఉంటాయి లక్షణాలు? ఆత్మ, భౌతిక ప్రకృతి, పరమాత్మ, జ్ఞాన జీవాత్మ, జ్ఞాన చక్షువులు పొందుట, తర్వాత లాస్ట్కి గమ్యం వచ్చేసరికి ఆ పరమాత్మని చేరుకోవడం. హరే కృష్ణ. సో ఇక్కడ మనము ఒక స్టోరీ చెప్పుకోవాలి కదా ఇప్పుడు. ఈ గీతామహత్వం యొక్క ఏంటి అని 13వ స్టోరీ. మళ్ళీ శివుడు కూడా పార్వతికి చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఒకానొక ప్రదేశంలో ఒక భార్య భర్తలు ఉండేవారంట. ఆ భార్య బ్రాహ్మణులే కానీ చాలా లో క్లాస్ మెంటాలిటీ ఉండేది. ఎప్పుడు చూడు లస్ట్ అంటే కోరికలతోని ఆమె శరీరము తబ్బిబ్బయ్యి ఉండేదంట. సో ఒకానొక సమయంలో ఏమవుతుందంటే ఆమె ఎక్కడైతే పురుషులతోని ఎక్కువ సంగమిస్తుంది, వేరే పురుషులతోని, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆమెకి ఎవరు రాలేదు. రాకపోయేసరికి ఆమె చాలా లస్ట్ అంటే ఆ కోరికతోని బాగా ఒళ్ళంతా మండుతున్నట్లు అనిపించి ఒక దగ్గర ఇలా పడుకునేసరికి ఒక పెద్ద పులి వచ్చిందంట అక్కడికి. పెద్ద పులి వచ్చేస్తే ఆ పెద్ద పులి ఏం చేస్తుంది, మనుషుల్ని చూస్తే నరమాంసం అంటే ఇష్టం కదా, భక్షణం చేసేస్తుంది.
అప్పుడు ఆ మాతాజీ ఆమె ఏమనిందంటే పెద్ద పులితోని, పులిరాజా నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు నన్ను భక్షణం చేయడానికి? నీకెందుకు ఈ జన్మ వచ్చింది? ఏంటి? ఎందుకు ఇలా ఆకలితో ఉన్నావు? మామూలుగా నీ గురించి ఏమన్నా తెలిస్తే నాకు చెప్పు అని ఏదో ఆపడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ పులి చెప్తుంది, నేను ఒక టైంలో ఒక పలానా జన్మలో ఆ దేవుడి దయ వల్ల నాకు పూర్వజన్మ గుర్తొస్తుంది, నేను చెప్తాను అని చెప్పేసి ఆ పులి ఏం చెప్తుందంటే, ఒకానొక సమయంలో చాలా ఒక మంచి బ్రాహ్మడి ఇంట్లో పుట్టి ఎక్కువ దక్షిణ తీసుకోవడం కానీ, భోజనం తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ అంటే నార్మల్ లైఫ్ కాకుండా ఎక్కువ దురాశపరులాగా ఉండేవాడంట. అలా ఒక టైం వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆయన దగ్గర ఉండే ఏ ధనము ఏది లేకపోయి ఒక బ్రాహ్మణుల ఇంటికి బిచ్చమెత్తుకొని తినే పరిస్థితి వచ్చినా కానీ ఆయనకు ఆ దురాశ అనేది తగ్గలేదంట. ఆ తర్వాత ఒక పిచ్చి కుక్కలు వెంటబడి కరిచిన తర్వాత ఆయన ఒక వ్యాధి చేత ఆయన చనిపోయాడు. ఇటువంటి పిచ్చి దురాశ ఉండడం చేత అతను పులిలాగా పుట్టాడంట. సో ఆ పులి ఏం చేస్తుందంటే మంచి సాంగత్యం ఉన్న వాళ్ళని, అంటే సత్సాంగత్యం ఉన్న వాళ్ళని కానీ, ఋషులు కానీ, మునులు కానీ, మంచి లక్షణాలు ఉండే వాళ్ళని భుజించదంట. భుజించకుండా అక్కడుండి ఎవరైతే పాపాలు ఎక్కువ చేసున్నారో, సో పుణ్యకర్మలు అస్సలు చేయకుండా ఎక్కువగా పాపకర్మలు చేసి ఉన్న వాళ్ళని భుజిస్తూ ఆ అడవిలో తిరుగుతూ ఉందంట. ఈ విషయం చెప్పేసి మీద పడేసి రక్కేసి ఆమెని తినేస్తుంది. ఎందుకంటే ఆమె పాపంలోనే పాపకూపంలో ఉంది కదా, ఎంతో మందిని ఎన్నో రకాలుగా అనుభవించి ఆఖరికి ఏదో రోగంలాగా వచ్చి ఇంకా ఆ కోరికతోని ఆమె అలా ఉండలేక అడవికి వచ్చింది. సో తినేస్తుంది. తినేసరికి అప్పుడు ఏమవుతుంది, దేహం అయితే పులి నోట్లోకి వెళ్ళిపోయింది, ఆత్మ అనేది ఉంది కదా, ఆత్మని ఈ యమకింకరులు పట్టుకొని తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి ఒక ఫిల్తీ ఏరియా అని అంటారు, అంటే మలమూత్రాలు రక్తం ఉండే ఒక కొలను లాంటిది ఉందంట, అందులో పడేశారంట. సో అందులో ఎన్నో సంవత్సరాలు కొట్టుమిట్టాడుకుంటూ ఆ తర్వాత ఇంకా ఎంతో నరక యాతన భరించిన తర్వాత మళ్ళీ ఒక బ్రాహ్మణుడిలాగా పుట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా 2-3 జన్మలు ఇదే అనమాట. దురాశ అనేది ఆమెకి చావట్లేదంట. ఆ దురాశ పులికి ఉండింది, ఆ గుణం కూడా ఈమెకు వచ్చేసి అన్ని చెడ్డ కార్యాలే చేస్తూ పడుతూ లేస్తూ ఉండి లాస్ట్కి వచ్చేసరికి ఒక పుణ్యక్షేత్రానికి వచ్చిందంట. వచ్చి ఇక్కడ 13వ అధ్యాయం యొక్క శ్లోకాలన్నీ కూడా మొత్తానికి పఠనం చేసుకుని ఎవరు చదువుతుంటే ఒక్కసారి కాదు చాలాసార్లు వినిందంట. రోజు ఆ మహర్షి పఠనం చేసేవాడంట ఆ ఆలయంలో. సో అక్కడ వచ్చేసి విని ఆఖరికి విష్ణుదూతలు వచ్చి ఆమెని తీసుకెళ్లారంట. సో ఈ యొక్క మహత్వం అన్నమాట 13వ అధ్యాయం యొక్క మహత్వం. సో ఎన్ని పాపాలు చేసి ఉండి నరక యాత పడ్డా తర్వాత కూడా మళ్ళా భూమి మీద పడిన తర్వాత ఆ నరకయాతన మర్చిపోతారనమాట జీవులు. మర్చిపోయి మళ్ళీ ఇక్కడ ఆ కథ ఇక్కడ మనకి రిలేషన్ ఉందని నేను లాస్ట్కి చెప్తానని చెప్పాను. ఇక్కడ కూడా చూసారా మీరు ఆ నరకయాతన ఏ విధంగా పడ్డము అని అంటే, పాపకృత్యాలు చేసినప్పుడు తప్పకుండా 84 లక్షల జీవరాశుల్లో మన కర్మ ఫలాన్ని బట్టి మనం వెళ్తూ వస్తూ ఉంటామని చెప్తారు కదా. సో ఆ విధంగా ఒక జన్మ కాదు, ఈ కథలో 3-4 జన్మలు వివరించారనమాట. ఆమె ఇలా కష్టాలు పడింది, అలా కష్టాలు పడింది. సో ఒకసారి యమకింకరులు ఇలా లాగేసినప్పుడు ఆత్మకి ఇంకో దేహాన్ని ఇచ్చి ఆ బాధలు పడ్డానికి ఈడ్చుకుని వెళ్తారంట యమలోకానికి. వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో బాధలు పడుకుంటూ కుక్కలు కరిచేయడము, ఇంకా పాములు కరిచేయడము, తేళ్లు కుట్టడము, అండ్ ఎంత స్పీడ్ అంటే ఎన్నో కిలోమీటర్స్ స్పీడ్ అని ఇచ్చారన్నట్టు భాగవతంలో. అనుకోకుండా నిన్న భాగవతం 4th క్యాంటో చదువుతున్నాను, దానిలో కూడా ఇదే ఉంది, ఈ స్టోరీలో కూడా ఇలాగే ఉంది. ఇక్కడ కూడా మన కర్మఫలం 84 లక్షల జన్మల్లో ఏ విధంగా ఉంటుందో ఆ జన్మని మనం తీసుకోగలము, ఉన్నత స్థాయా దిగువ స్థాయా అనేది వర్ణించడం జరిగిందనమాట. సో ఈ కథలోని సారాంశం ఏంటంటే, మనం ఎప్పుడైనా మంచి కర్మలు చేయడానికి ఈ దురాశ, దుఃఖం,
ఇంకా చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా షడ్వర్గాల ఇవి ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మదమాశ్చర్యాలు ఇలాంటివన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండడానికి ఎప్పుడు సత్సంగంలో ఉండి భాగవత కథలు మరియు భగవద్గీత చదువుతూ ఈ విధంగా జీవనాన్ని గడపాలని చెప్పేసి మనకి భగవద్గీత మనకి నేర్పిస్తుంది అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాధా కృష్ణకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా మీరు ఏదైనా అడగచ్చు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. శ్రీదేవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. మీకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఏమైనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది మాతాజీ. హరే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదమ్మా ఈరోజు. ఎందుకంటే నేను ఎక్కువ ఏమీ రిలేట్ చేయలేకపోయినా. స్లైడ్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ముందే చూశాను, చాలా స్లైడ్స్ ఉన్నాయి. సో ఇంకా నేను మామూలుగా స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్తే 1 month కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని కొంచెం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్తున్నారు. అంటే అందులో చెప్పినప్పుడు అది తొందరగా అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ. సమీక్ష కూడా ఫాస్ట్ గా చదివేసాను. సమీక్ష కూడా చదివేశాను. ఎందుకంటే ఆదివారము మీరు కొంచెం అందరు బిజీగా ఉండొచ్చేమో, ఏదో అట్లా ఆలోచన మనకి భగవంతుడు రన్నింగ్ చేశాడు మరి ఈరోజు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామం. మీరు అనుకుంటున్నారు బాగా